భయ కట్ అయినట్టుంది, వాయిస్ అసలు రాలేదు. మీరు ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు? హలో హలో కట్ అయినట్టున్నారు ఇందాక. లేదు లేదు, లైన్లోనే ఉండే కట్ కాదు. యాక్చువల్గా నేను అడుగుతున్నాను, మరి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఒకవేళ ఏమన్నా టైం చాలా టైం అయింది కదా, ఒకవేళ దాని గురించి ఏమన్నా కట్ అయిపోయిందేమన్న ఉద్దేశంలో కట్ చేశాను. లేదు అసలు కాదు. సో ఒక్క నిమిషం, మీరు ఇది నేను చెప్తున్నాగండి. అది ఇట్లా ఒక మనిషిని మోహపు చూస్తే నేను తప్పు చేసినవరా భయ్ అని ఆల్రెడీ రూల్స్. ఇది ఒక నిబంధన. అంటే నువ్వు ఇట్లా చేయకరా భయ్, ఇది తప్పు అని అంటుండు. అవునా? అయితే మీరు అన్నారు కదా 30,000 33,000 అది పోర్నోగ్రఫీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మీరు చెప్తేనే ఇప్పుడు వింటున్నా. అది ఎవరు పంపించండి నాకు. అంటే వీడియోస్ కాదు కానీ ఆ న్యూస్ కానీ, అది ఎటువంటి వారు, అది ఎలాంటి వాళ్ళు. అలా కాదు, న్యూస్ వీడియోస్ అని కాదు. ఒకవేళ కనుక మీరు ఓల్డ్ ఏజ్ లేదంటే వింటేజ్ సంబంధించినటువంటి సెక్స్ వీడియోస్ లేదంటే బ్లూ ఫిల్మ్లు అనేవి చూస్తే మీకు ప్రతి ఫిల్మ్ స్టార్టింగ్లో ఒక బైబిల్ వాక్యం కనబడుతుంది. పలానా మార్క్ అని, పలానా మాథ్యూ అని స్పష్టంగా కనబడతాయి మీకు. వాళ్ళు స్పష్టంగా మేము పలానా క్రైస్తవులము, ఈ ఫిల్మ్ క్రియేట్ చేసిన వాళ్ళము, ఇది చేసిన వాళ్ళం, మేకింగ్ చేసిన వాళ్ళము మేము అనే రీతిలో పలానా డైరెక్టర్ అతను వేసుకున్నటువంటి బైబిల్ వాక్యాలు అవి. ఇప్పుడు నేను వాటిని ఎలా పంపిస్తాను మీకు? ఇప్పుడు బ్లూ ఫిల్మ్లు షేర్ చేయడానికి కాదు కదా మనం ఉన్నది. మనకి అది కాదు కానీ అన్న, మీరు చూసారంటే తప్పుడు, మీరు చూసి మీరు మాట్లాడుతున్నారు కదా. అవును, ఇప్పుడు మీరు చూసేది కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు. నేను చూడలేదు కాబట్టి నేను ఇంట్లో మాట్లాడాలి. నేను అందుకని మీకు క్లారిటీ ఇచ్చాను కదా ఎక్కడని. అన్న నాకు క్లారిటీ కావాలంటే గూగుల్లో కొట్టకూడదు యాక్చువల్గా. ఇప్పుడు నేను కూడా చెప్తా. ఇప్పుడు నీకు సింపుల్ కోపం రాకండి, ఒక మాటలు చెప్తా. అరే పలానా దేవుడు అంట అట్లా అట్లా చేసిండు అన్ని నీకు 100 చెప్పినా నువ్వేమంటావు? ప్రూఫ్ కావాలా లేదా ఏదో పంపిరా, ఏదో సినిమాలా అంటే. రైట్, నేను అదే చెప్తున్నాను. మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను మీకు ఇది ఎందుకు చెప్పాను మీరు కూడా గమనించండి. అది పోర్నోగ్రఫీ అన్నది ఇచ్చింది క్రైస్తవులే. అది కూడా కొత్త నిబంధన అయినటువంటి న్యూ టెస్టమెంట్ ఫాలో అయ్యేటువంటి, జీసస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే, క్రిస్టియన్సే, క్రిస్టియన్ డైరెక్టర్సే. కాదంటలేనన్నా, మనుషులలో తప్పు ఉన్నది, దేవుడుల్లో తప్పు అసలు అది కాదు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనుషుల్లో తప్పు, ఇప్పుడు ఎవ్వరు చూడు ఇదే డైలాగ్ వస్తుంది. ఇప్పుడు మనుషుల్లో తప్పు అంటే దేవుడిలో నువ్వు 4 చూపించనా? ఏది దేవుడు తప్పు చేసినట్టు, సెక్సువల్ గా చేసినట్టు, ఒక నరహత్య చేసినట్టు, ఏమంటారు ఇంకా ఏమేమో 10 ఆజ్ఞలు దాటినట్టు ఉన్నాయా? అవును, చూపించనా? రిఫరెన్స్ పంపించానా? రిఫరెన్స్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఎవరైతే ఇది పరిశుద్ధాత్మ చేసినటువంటి పని ఏంటి? ఇప్పుడు ఆమె ప్రధానం కాకమునుపు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన గర్భవతిగా ఉండేను. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక భార్య ఒక మనిషిని ఆమె ప్రమేయం లేకుండా, ఆమెకి తెలియకుండా ఆ ప్రేరణ వలన అనే దాన్ని కల్పించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్. మీరు అడిగారు కాదు, మనుషులు తప్పు చేశారు, దేవుళ్ళు తప్పు చేయలేదు. ఒక నిమిషం మీతో మాట్లాడిపిస్తాను, చెప్తాను. అయితే నేను మిగతా కూడా చెప్పాలిగా మరి. మత్తయి సువార్త మీరేమంటారు? నేను మిగతా కూడా చెప్పాలిగా మరి. చెప్పండి. ఇప్పుడు బైబిల్లో మనుషులే తప్పు చేశారు, దేవుళ్ళు తప్పు చేయలేదంటే దేవుళ్ళు తప్పు చేశారంట. నేను చూపిస్తున్నా, నేను రెఫరెన్స్ చూపిస్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి నేను ఒక రెఫరెన్స్ చూపించాను, గుర్తుపెట్టుకోండి. మనం డిస్కషన్ చేద్దాం దీని మీద. నెక్స్ట్ రెండో విషయము, ఇప్పుడు యేసుకి సిలువ వేసినప్పుడు మగ్దలేని మరియా మూలికలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన కనపడలేదని ఆయన కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు రుబ్బాని అంటే ఏంటి అర్థం? రుబ్బాని అంటే ప్రియుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కావగలించుకునే లోపు ఆయన ఆపుతాడు అక్కడ. అంతకు ముందు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి మగ్దలేని మరియా. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, ఇది jesusfamilytomb.com లో 8 సమాధులు కనబడుతున్నాయని. 8 సమాధుల్లో 4 పిల్లలు
ఆ నలుగురు పిల్లలు ఎవరైతే ఉన్నారో మేరీ మగ్దలేనికి యేసుకు పుట్టినటువంటి సంతానం అని చెప్తున్నారు. మరి ఈ యేసు బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యేసా, లేదంటే ఈ ఎట్ ఏ టైం ఇదే కాలంలో సమకాలీన స్థితుల్లో బతికినటువంటి 11 మందిలో ఒకడా అన్నది నిర్ణయం మీది. అది ఫిజికల్ గా మనం మాట్లాడదాం కానీ రైట్. బైబిల్లో వచ్చేసి మనం మాట్లాడదామన్నా. నెక్స్ట్ మూడో విషయం ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే దేవుడు ఒకడే అంటూనే బహుదేవతారాధన చేసేవాళ్ళు బైబిల్ విశ్వాసులు. ఎగ్జాంపుల్ బహుదేవతారాధన చేసేవాళ్ళు బైబిల్ విశ్వాసులు. అంటే అందరిని అంటుర్రా మీరు బహుదేవతలు అంటే? బహుదేవతలు అంటే ఒకరికంటే ఎక్కువ, అంతే కదా. బైబిల్లో 3 దేవతలే, 3 దేవుళ్ళే. మరి నేను అదేగా చెప్తున్నాను, దేవుడు ఒకడే, మరి 3 రాకూడదు కదా. ఒక గుడ్డు తింటావు, గుడ్డు తిన్నప్పుడు అందులో 3 లేయర్స్ ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు గుడ్డుకుని ఏసుకుని యెహోవాకి సంబంధం ఏంటి తమ్ముడు? సంబంధం కాదన్నా, మీకు ఎక్స్ప్లెయిన్ విధంగా చెప్పడానికి నేను అలా వెళ్తున్నా. అలా కాదు, ఎక్స్ప్లెయిన్ అంటే మీరు గమనించండి. గాడ్ మీన్స్ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, అన్లిమిటెడ్ అండ్ సూపర్ న్యాచురల్ పవర్ కదా గాడ్ అంటే. ఇప్పుడు గాడ్ అనే దానికి మెనీ దేవతస్ అన్నారు. చెప్పేది నేను ఇప్పుడు మన నిబంధనలలో యెహోవా అని అంటాం మనం. యెహోవా అంటే త్రియేక దేవుడు, అంటే పరిశుద్ధాత్మ. మనకు యేసుక్రీస్తు అందులోనూ వస్తారు, యెహోవా అందులోనూ వస్తారు, పరిశుద్ధాత్మ కూడా అందులోనూ వస్తారు. అది త్రియేక అక్కడ దేవుళ్ళు ఆ టైంలో అలా మాట్లాడారు, అంటే రాలేదు కానీ దేవుడు ప్రవక్తల ద్వారా అలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎలా అయితే ఇంకొక పాయింట్ మిస్ అయ్యాం మనం, మీరు ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దరు. మరి నేను ఇక్కడ ఇద్దరు గురించి చెప్పా, యేసు, మగ్దలేన్ మరియా, అలాగే పరిశుద్ధాత్మ మరియా, మరి యెహోవా మరియు అవ్వ. ఎందుకు అవ్వ అన్నదాన్ని కనుక మెన్షన్ చేస్తే, ఇక్కడ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదని చెప్పినప్పుడు వాళ్ళకి తెలివి రావటం ఎందుకు ఇష్టం లేదు అంటే కనుక వాళ్ళు అప్పటికి నగ్నంగా ఉన్నారు, వాళ్ళని అలా నగ్నంగా చూడడం ఇష్టమయ్యి, ఇప్పుడు ఆదాముకి తెలివి వస్తే ఇక్కడ యెహోవా చేసే పని తెలుస్తుంది కాబట్టి ఆదాముకి అవ్వకి తెలివినివ్వకుండా అవ్వను ఉపయోగించుకున్నాడు అక్కడ అనే దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. అవ్వనే సేవించాలి అని యెహోవా దేవుడు అనుకుంటే ఆదాముని ఎందుకు సృష్టిస్తాడు? ఎందుకంటే ఇప్పుడు 100 తయారు చేయొచ్చు కదా. అదే యాక్చువల్ గా అవ్వను సృష్టించడానికి ఎవరిని బేస్ చేసుకుని సృష్టించాడు, అది ఐడియా ఉందా మీకు? ఇప్పుడు లేదు నేను అడుగుతున్నది స్వరూపము, కల్పితం కాదు. నేను అడుగుతున్నది స్వరూపము. స్వరూపము అచ్చు ఎవరిని బేస్ చేసుకుని సృష్టించాడు? అవనే. ఇప్పుడు ఆదామును సృష్టించాడు అంటే మన స్వరూపము చొప్పున, ఆయన స్వరూపం చొప్పున నరుణ్ణి చేశాడు, ఆదాముని చేశాడు అనుకుందాం కొద్దిసేపు. అవ్వని ఎవరిని బేస్ చేసి సృష్టించాడు? అవ్వని మన ఆదాముని బట్టి బేస్ చేసి చేసిండు. ఎవరి రూపాన్ని? ఇప్పుడు ఆదాము యొక్క రూపము, అదే యెహోవా యొక్క రూపము ఆదాము అనుకుందాం. అవ్వని ఎవరి రూపాన్ని బేస్ చేసుకుని సృష్టించాడు? ఎవరిని? ఇప్పుడు యెహోవాకు భార్య ఉన్నది మీకు తెలుసా? అన్న ఇప్పుడు అక్కడ ఏముంటది ఆ వచనంలో అంటే చెప్తాగండి. వీడు ఆదాము అనే వ్యక్తి ఆయన ఒంటరిగా ఉంటాడు అక్కడ చూశారు కదా. అంటే ఇంత ఇచ్చినా సరే, భూమి ఇచ్చి, ఆకాశం ఇచ్చి, సూర్యుడు ఇచ్చి, దాంట్లో ఏం కావాలన్నా అన్ని ఇస్తాడు. వీడు ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాడు. అవునా? మీరు ఆ వచనం చూసుంటారు. నేను సింపుల్ గా చెప్తాను, అక్కడ ఉంటది అనమాట. ఒంటరిగా ఉంటాడు, ఇన్ని ఇచ్చినా ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు ఆడికి. సాటి అయినా తోడు లేదని గ్రహించి ఇచ్చాడనమాట. సరే ఇచ్చాడు. ఈయనకు తగ్గట్టుగా ఒక వ్యక్తిని, అంటే ఈయనకు నచ్చేటట్టుగా కావాలని సృష్టిస్తాడు. దేని నిమిత్తము? ఇక వీడికి ఎలా నచ్చుతుంది అంటే దేని నిమిత్తము, దేని కోసము? ఇప్పుడు ఆదాము యొక్క ఏ అవసరము కోసము అవ్వ సృష్టించబడింది? దేని నిమిత్తము, దేని కొరకు? మన ఫస్ట్ అధ్యాయం చదవాలన్నా మనం. నేను చదివాను కాబట్టే నేను నిన్ను అడుగుతున్నాను. నేను ఇప్పుడు వీటి మీద ఇన్ని మాట్లాడుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను అంటే నేను చదవకున్నాను, ఇన్ని మాట్లాడను కదా.
వస్తుందంటే క్వశ్చన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇది ప్రాసెస్ అని చెప్తే ఇప్పుడు ఒక మూవీలో ఇలా ఉంది అని చెప్తే ఆ సీన్ అసలు ఆ సీన్ లో ఎట్లా ఇంటరాక్షన్ అయిందని మీరు అవుట్ ఆఫ్ క్వశ్చన్ సీన్ కాదు నేను అడుగుతున్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఆయనకి సరైన ఇది అంటే సరైన తోడు సహాయము అనుకుంటే అవ్వని దేనికోసము పర్పస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ హవ్వ నేను అడుగుతున్నది అర్థమైందా? ఎందుకు పర్పస్ లేదు అంటే ఒక జంట అంటారు. ఒక జంట అంటే ఇక్కడ ఏదైతే దేవుని జ్ఞానము ఇప్పుడు మనుషుల యొక్క జ్ఞానానికి తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, దానికి ముందు ఉన్నది దైవ జ్ఞానము, ఆ దైవ జ్ఞానంలో ఉండాలి అనుకుంటున్నప్పుడు అవ్వ యొక్క సృష్టి యొక్క పర్పస్ ఏంటి అండ్ ఇంకోటి ఏంటంటే రెండో క్వశ్చన్ ఇక్కడ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును అక్కడ వృక్షమును అక్కడ సృష్టించడానికి యొక్క రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి? మంచి తెలుగులు అంటే అర్థం చెప్పనా? మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను అంటే తిన్న తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది తెలిసిపోద్ది మనకి అని. అవును అవును అవును. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది చేయాలి ఏది చేయకూడదు ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు చెడు చేయొద్దని నేను అడిగింది అది కాదు. నేను అడుగుతున్నది పర్పస్ ఏంటి. ఇప్పుడు అది తిన్న తర్వాత మానవ జ్ఞానం వచ్చింది, దాని ముందు దైవ జ్ఞానం ఉంది, దైవ జ్ఞానంతో సరిపోయిద్ది. కానీ అసలు ఆ వృక్షాన్ని సృష్టించాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. దీనికంటే వెళ్ళాలంటే మనం మనిషిగా ఆలోచించడం కాకుండా మనం దైవంగా వెళ్దాం. ఇప్పుడు అవును, అదే దైవికంగానే ఆలోచించమన్నాను. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను కంటిన్యూ అవుతాను. ఓకే, ఇప్పుడు నేను కంటిన్యూ అవుతా. ఇది ఎందుకు అసలు తినాలి, ఇట్లా పరీక్ష ఎందుకు తినాలి కాదు, ఎందుకు సృష్టించాలి ఆ వృక్షాన్ని, అక్కడ ఈ వృక్షాలు ఎందుకు పెట్టిండు, ఎందుకు తినాలి, అసలు ఏంది దీని కథ ఏంటిది అనేది మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. అంటే దీని గురించి బైబిల్లో ఎక్కువగా అక్కడక్కడ ఉంటది అనమాట. అంటే పరలోకం నుంచి అసలు ఎట్లా వచ్చింది దిగింది అనేది మనం కావాలి. ఇప్పుడు మనకు మన ఏమంటారు పైన యెహోవా ఉంటాడు అనమాట. అయితే చుట్టూ మనకు దేవతలు ఉంటారు. దేవతలు అంటే దేవదూతలు ఉంటారు. దూతలలో ప్రముఖుడు ఎవరు అంటే మనకు ఆయన పేరు ఉంటాడు. ప్రముఖుడు ఒకడు ఉంటాడు, ఒక దేవత ఉంటది, ఒక ఇది ఉంటది. అయితే ఆయన దేవుని వెలుగు ఆయన మీద పడినప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటది అనమాట. పెద్దగా ప్రకాశిస్తూ ఉంటే అందరూ ఆత్మలు ఇది దేవదూతలు వచ్చి ఆరాధిస్తూ ఉంటారు అనమాట. నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. ఈ దూత పేరు ఏంటో మీరు ఏం చెప్పగలరా? ఇది గాబ్రియేలా, లూసిఫరా? నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఇప్పుడు మ్యాటర్ తెలిసి ఉంటది కదా. నేను అంటే పేరు చక్కటగా నాకు గుర్తురావు కానీ చెప్తున్నా ఇది మ్యాటర్. ఓకే, అంటే మీకు పేరు గుర్తుండొచ్చు, నేను కాదట్లేదు, కానీ ఇప్పుడు స్టోరీ ఇది చెప్తున్నా. ఇదేనా కదా మీకు తెలుసుంటది. అదే చెప్పండి మీరు చెప్తే కదా. ఇప్పుడు మనం మొత్తంగా విన్న తర్వాత ఇదే కాదా అంటే దానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం చెప్పకుండా అయితే మనం చెప్పలేం కదా. మీరు మొత్తం చెప్పండి, చెప్తాను. సరే సార్. అయితే ఆ లూసిఫర్ మనకు గాబ్రియల్ ఆమె మనకు ఏమంటారు దైవం అది ఉంటుంది కదా, అది ప్రకాశిస్తూ ఉంటే ఆయన వెయ్యంతలుగా ప్రకాశిస్తూ ఉంటారు, అందరు ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఆయనకు చెడు తలంపు వస్తుంది. చెడు తలంపు వచ్చినప్పుడు అరే ఇంతమంది ఆరాధిస్తారు, నేనే కదా దేవుణ్ణి అన్నట్టు ఆయనలో స్వభావం అనేది చెడుతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ చెడుతనం దేవునికి నచ్చక మీరు వెళ్ళిపోండి అంటారు షార్ట్ కట్ లో. అయితే ఆయనతో వెళ్తుండగానే ఆయన ఫాలోవర్స్ అంటే 33% కిందికి వచ్చేస్తుంది. 33% అని ఎక్కడ ఉంటుంది? అది 3% 30 చూపిస్తాను. ఆ రిఫరెన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ అది ఉంది, నేను బైబిల్లో చూసాను. 3% 33%. 1/3 అంటే మూడో వంతు 1/3 అంటే మూడో వంతుగా దిగేస్తుంది అనమాట. అంటే ఆయన రాజ్యం నుంచి వెలివేస్తాడు అనమాట. అక్కడ విరోధం. అయితే హలో వింటున్నాను. అక్కడ విరోధం స్టార్ట్ అవుతుంది అన్న. ఈ విరోధం నుంచి స్టార్ట్ అయ్యేది దాంతో పాటు ఈ భూమి సృష్టించినప్పుడు కూడా ఆత్మలు కూడా మనకు వస్తాయి. ఇటు మనకు అది పాము లాగా వస్తుంది, కనబడతా ఉంటది. ఒక సర్పం వచ్చి మాట్లాడుతుంది అవ్వతోటి.
డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట. దేవునికి దైవానికి మధ్యలో ఈ సర్పం అన్నమాట. మనుషుల మధ్యలో ఉండి మనకు ఈ చెడు మన సాతానులకు దేవుడికి మధ్యలో మనుషులు. ఇవి ఇక్కడ నుంచి పరీక్ష స్టార్ట్ అయింది. ఈ పరీక్షలో ఎవడు విన్ అవుతాడు అంటే స్వర్గం వెళ్తారు, ఫెయిల్ అయితే నరకం వెళ్తారు. అయితే ఈ పరీక్ష స్టార్ట్ అయింది దానికోసం అన్న. ఓకే, అంటే ఇప్పుడు ఆ వృక్షాన్ని అక్కడ పెట్టి దీన్ని తినకూడదు అని చెప్పినప్పుడు మన సాతాను వచ్చి దాన్ని తినిపించేలా ప్రయత్నం చేసినప్పుడు, అంటే అది ఇప్పుడు సాతానే అనుకుందాము, సర్పంగా వచ్చింది అనుకుందాం. సర్పం మాట్లాడుతున్నప్పుడు అవ్వతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంది అంటే, ఏం చెప్పాడు దేవుడు అని అడిగితే, మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు, తినమన్నా నిశ్చయంగా చచ్చేదవనేను అని. సో అది చెప్పినప్పుడు మరి మీరు తిని చూసారా అంటే, తిన్న తర్వాత మరి వారు సరిపోలేదు. సో అక్కడ స్వయంగా భగవంతుడు అనేవాడు ఇప్పుడు యెహోవా అంటే బైబిల్ దేవుడు అయినటువంటి యెహోవా అక్కడ అబద్ధం ఆడాడని స్పష్టంగా తెలుస్తుంది. ఆయనే చెప్పాడు ఆ మాట, ఈ తోటలోని వృక్ష ఫలములలో దేనినైనా నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను నీవు తినకూడదు అది అని నరునికి ఆజ్ఞాపించాను. అదే కదా ఉంది ఆ వాక్యం. అవును, తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని. మరి తిన్న దినాన్ని చనిపోలేదు, వాళ్ళ జ్ఞానం వచ్చింది అంతే. ఇప్పుడు అక్కడ జ్ఞానం ఇచ్చింది ఎవరు? సాతాను. జ్ఞానం రావటం ఎవరికి ఇష్టం లేదు? బైబిల్ దేవుడని యెహోవాకి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు మీకు జ్ఞానం రావడం అన్నది మీ దేవుడికి ఇష్టం లేదు, మీకు జ్ఞానం ఇచ్చింది సాతాను. మీరు మళ్ళీ అలా సాతాను ఇచ్చింది జ్ఞానం. మరి అంతే కదా, గొప్పదా మనిషి జ్ఞానం గొప్పదా? అసలు దైవ జ్ఞానం గురించే మాట్లాడుకున్నట్టయితే అదే అంటున్నాను. ఇప్పుడు దేవుడి జ్ఞానమే గొప్పది కదా, దేవుడి జ్ఞానంలోనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా పరీక్ష పెట్టడం దేనికి? అసలు ఆ వృక్షం అన్నదే అక్కడ క్రియేట్ చేయకపోతే, ఇప్పుడు క్రియేట్ చేసింది ఎవరు? యెహోవానా సాతానా? సరే 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 ఓకే, ఇది ఇక్కడనే ఉంచి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతారు మనకు పెడుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు కదా. నువ్వు పాస్ అయితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోతావు అంటే నేను అంటున్నది పరీక్షలు పెట్టడం అనేది. ఇప్పుడు వినండి మీ మాట కాదు కాదు, 99 దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న. మీకు 99% ఛాన్స్ ఇచ్చినప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయకూడదు అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పరీక్షల సంగతికి వచ్చేసరికి ఆల్రెడీ మనకంటే ముందు ఎంతోమంది ఈ విధానంలో ఈ తరహాలో వాళ్ళు సక్సెస్ అయ్యి తర్వాత మనం వెళ్తున్నామని అర్థం. ఇప్పుడు ఒక పరీక్ష అనే దానికి వెళ్తున్నాము అంటే దానికంటే ముందు ఆల్రెడీ ఆ వేలో ఆ రేస్లో సక్సీడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళను బేస్ చేసుకుని నడుస్తున్నది పరీక్ష అని చెప్పేసి చెప్తాం. కానీ ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు ఆదాము అవ్వల కంటే ముందెవరు లేరు అంటే ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టారంటారా? సక్సెస్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ కావాల్సిన వాళ్ళు ఆదాము అవ్వాలనుకుంటే వాళ్ళు దేని విషయంలో సక్సెస్ అవ్వాలి? అవును, చదివిన వాళ్ళు ఇప్పుడు ఒక స్కూల్ పెట్టి కాదు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు. అది నేను అడుగుతున్నది వీళ్ళు దేని విషయంలో సక్సెస్ అవ్వాలి చెప్పండి ఒకసారి. దీనికి సంపూర్ణ అంటే నా కండిషన్ లో ఉంటారా, మీరు అటు కండిషన్ లో ఉంటారా? సాతాను ఎటు కండిషన్ లో అంటే ఇప్పుడు సాతాను అక్కడికి వస్తాడని తెలియదా ఆయనకి? ఎవరికి? దేవునికి తెలుసు కదా. తెలుసు కదా. తెలిసినప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రొటెక్షన్ ఉన్నదే ఇద్దరు లింగులు ఇటుకుమని, అవునా? ఇప్పుడు ఉన్నదే ఇద్దరు అనుకున్నప్పుడు ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారికి ముగ్గురే సంతానం. ఇప్పుడు ముగ్గురు సంతానం కాబట్టి ముగ్గురిని ప్రొటెక్ట్ చేయడం అనేది వెరీ ఈజీ కదా. ఎక్కువ మంది అయితే అంటే ఇప్పుడు ఈ ముగ్గురల్లా మీరు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ మీకు వైఫ్లు వచ్చి వాళ్ళందరినీ కలిపి ప్రొటెక్షన్ చేయటం లేదు, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళందరినీ కలిపి ప్రొటెక్షన్ చేయడం అంటే అది సమ్ డిఫికల్ట్. కానీ ఇక్కడ మీ ఉన్నదే ఇద్దరు. ఇప్పుడు మీ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మీ ముగ్గురిని చక్కగా కావలసిన సమయానికి కడుపు నిండా తెలిపెట్టి చక్కటి చదువు చెప్పించి చక్కటి బట్టలు ఇప్పించి చేయడం అనేది మీ నాన్నగారికి సింపుల్ అది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ తర్వాత అది డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఉన్నది ఇద్దరే,
మీరు నా లాజిక్ అందుకోండి, ఉన్నది ఇద్దరే. నేను అందుకున్నా అన్న. అక్కడ మనకు రోబోటిక్స్ గా తయారు చేయలేదు మనిషి. దేవుడు రోబోటిక్స్ గా ఉండి మీరు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ తినాలి రోబోటిక్స్ అని కాదు, ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ ఉన్నది దైవ జ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. అదే ఎలా ఉందంటే మీ మాట, ఇక నేను కండిషన్ పెట్టేసినా కదా వీళ్ళు నా దగ్గరే ఉంటారు, నేను ఇక ప్రోగ్రామింగ్ ఇన్స్టాల్ చేసినా కదా నేను చెప్పినట్టు వింటారు అని కాదు. మనుషులు అంటే సొంత తెలివి కూడా ఉన్నది అక్కడ. అంటే తెలివి అది దైవ జ్ఞానం కాదు. ఇప్పుడు సొంత తెలివి ఉంది అంటే అక్కడ దైవ జ్ఞానం కాదు. ఆశ మనిషికి ఆశ ఉన్నది కాబట్టి, ఆశ వచ్చింది అంటేనే అక్కడ వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది అని అర్థం. మంచి చెడుల తెలివి ఆ జ్ఞానం ఉంటేనే ఆశ, లోభము, మోహము, ఈ షడ్గుణాలు ఉంటాయి కదా, 6 గుణాలు, కామక్రోధ లోభ మోహ మదవాశ్చర్యాలని. ఈ గుణాలు ఎప్పుడు వస్తాయి? మనిషికి ఆ విచక్షణ అనేది తెలిసినప్పుడు. ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో సత్వ రజస్తమో గుణాలు, 3 గుణాల్లోనూ ఏదో ఒక గుణానికి బద్ధుడైనప్పుడే వస్తాయి. వీళ్ళకి అవేవి లేవు. ఆల్రెడీ వాళ్ళు దైవ జ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు దైవ జ్ఞానంలో ఉన్నప్పుడు ఒక సర్పం వచ్చి, ఒక సాతాన్ వచ్చి దైవ జ్ఞానంలో ఉన్నటువంటి మనుషుల్ని కూడా ఏమార్చగలిగాడు, చేయగలిగాడు. అంటే దైవజ్ఞానం అంటే అంత శూన్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఆ పాము మోటివేట్ చేసింది కదా. ఒక్క నిమిషం పాము వచ్చే కదా. మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎవరన్నా ఒక రాయి తీసుకుని మిమ్మల్ని కొట్టడం వేరు, అదే ఒక రాయి పైకి తీసుకొని అంటే ఆకాశంలోకి ఇసురుకొని అది పడే చోట వెళ్ళి మీరు తలకాయ పెట్టడం వేరు. ఏమండి? ఎట్లా ఉంటుందంటే బైబిల్ వాక్యాలు వాటిని వాటికి అవే ఖండించేసుకుంటా ఉంటాయి. మీరు చెప్పే విధానానికి ఇప్పుడు పాము వచ్చి మోటివేషన్ చేసింది అంటే వాళ్ళు ఆల్రెడీ దైవ జ్ఞానంలో ఉన్నారు. అంటే దైవ జ్ఞానం శూన్యం అనమాట. పాము వచ్చి మోటివేషన్ చేసిందంటే ఎప్పుడు ఆ పాము వచ్చి లేదంటే ఆ సాతాను వచ్చి మోటివేషన్ చేస్తే యెహోవా కూడా అలాగే ప్రవర్తిస్తాడనమాట. అంటే మీరు ఒక చిన్న లాజిక్ పట్టుకోండి. ఏదో ఎట్లా ఉంటుందంటే ఒక్క గడ్డి పోచంత డిఫరెన్స్ ఉంటుంది, అంతే చిన్నది. మీరు ఇప్పుడు ఇంత చెప్తారు కదా, మీరు ఒక్క పాపం చేయలేదా? అంటే పాపం అంటే ఇప్పుడు మీకు అన్ని తెలుసు. అవును, మీకు అన్ని తెలుసు. ఇప్పుడు బైబిల్లో జ్ఞానం తెలుసు, మీ గ్రంథంలో జ్ఞానం తెలుసు. మీరు ఏది దేని మీద ఆశ్రయించబడలేదా? అదే అంటున్నాను. ఇప్పుడు నేను మనిషి. చెప్పండి, మీరు మనిషి కదా. అవును. మీరు ఇక్కడ ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను 3 గుణాల్లో ఒక గుణానికే బద్ధుడై లేను. ఎందుకంటే ఇది దైవ జ్ఞానం మాత్రమే కాదు, ఇది మనిషి జ్ఞానము, ఇంకొకటి జ్ఞానం కూడా. అంటే 3 గుణాల్లో జ్ఞానాన్ని బట్టి, అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి, ఈ ఆహారం అనేది ఏదైతే మనం తీసుకుంటున్నామో అది ఈ 3 గుణాల్లో ఏదో ఒక దాన్ని ప్రేరేపిస్తుంది, ఏదో ఒక దానికి ఇది చేస్తుంది. ఆ చేసేటువంటి వాటిలో సత్వగుణానికి కట్టుబడి ఉంటే వేరే అతను సాత్వికుడు అవుతాడు. కానీ తమో గుణానికి రజోగుణానికి ఈ రెండిట్లో ఏదో ఒక దానికి కనుక బద్ధుడైతే అతను అతను చేస్తాడు. కానీ అక్కడ స్వయంగా భగవంతుడు అక్కడ ఏం చెప్పాడు మనకి అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్వకర్మని. కర్మల్ని చేయటంతే నీకు అధికారం కలదు, వాని ఫలితముల పైన లేదు. నీవు కర్మఫలములకు కారణము కారాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కర్మఫలాలకి నువ్వు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తే రావు. అది అర్థం కాకపోతేనో లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ప్రాసెస్లో కనుక మిస్టేక్ జరిగితేనో, అది కూడా సెల్ఫ్ మిస్టేక్ తప్ప. ఇక చూడండి, ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చేసి పాము వచ్చి ప్రేరేపించేసింది, ఇప్పుడు అవ్వ పాపం చేయించేసింది. కాబట్టి అవ్వ దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరినీ కూడా ద్వేషించాలి, ఎందుకంటే ఆడదే పాపం చేయించింది అనే రీతిలో ఈ ద్వేషం అది తరతరాలుగా వస్తూ ఉంది. సో పిటీ కదా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ గర్భం ధరించినప్పుడు ప్రసవ వేదన పడి పాపానికి అంటది. అదే ఒక అబ్బాయి అయితే నీ చెమట కార్చి నువ్వు నీ ఫుడ్ ని తీసుకుంటావు అని అంటది. నేను అదే అంటున్నాను. కానీ ఆ విధానము, ఆ సృష్టి. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగా, మీరు దాన్ని స్కిప్ చేశారు. ఇప్పుడు ఆదాముని సృష్టి చేయడానికి మన స్వరూపం చొప్పున నరులను చేయదమని చెప్పినప్పుడు ఆదాము యొక్క స్వరూపము యెహోవా స్వరూపము, మరి అవ్వ యొక్క స్వరూపము ఎవరి స్వరూపము?
ఉందా? మీరు 2019 నుంచి అంటే బైబిల్ ఇప్పుడు ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు సుమారు? నేను అదే మన కొత్త నిబంధన చదివినాను. కొత్త నిబంధన మాత్రమే మీకు కొత్త నిబంధనని గనక బేస్ చేసుకోవాలనుకుంటే మీరు పాత నిబంధన ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి యొక్క మూలం అంటే ఏం చెప్తారు? కొత్త నిబంధన నుంచి ఒక మనిషి యొక్క మూలం అంటే ఏం చెప్తారు? మనిషి యొక్క మూలం అంటే మనం పాత నిబంధనకి వెళ్ళాలి కదా. మరి అంటే ఇప్పుడు మొత్తం చదవకుండా ఎలా అవుతుంది? మొత్తం చదువుతున్నాము కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి. అంటే మీరు మరి చదివిన వాళ్ళ దగ్గరే మాట్లాడదాం. పోనీ వాళ్ళనే కూర్చోబెట్టండి. ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్స్ కి మాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు మీకు తెలియనప్పుడు మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పలేరు కదా. ఈ క్వశ్చన్లు మీరే రాశారా? స్క్రీన్ షాట్స్ పంపించింది మనోడు. ఏ క్వశ్చన్స్? యెహోవా చెప్పింది అవన్నీ. ఓకే, యాక్చువల్ గా క్వశ్చన్స్ అనేవి రైజ్ చేసింది మేమే. బహుశా వేరే వాళ్ళు ఎవరైనా టైప్ చేసి పంపించి ఉండొచ్చు. ఇందులో మీరు క్లారిటీ సాయి ఇది నువ్వు స్క్రీన్ షాట్ నాకు పంపించినావు కదా, ఆ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అంటారు దాన్ని, అంటే దీంట్లో ఇట్లా ఇది ఎందుకు వచ్చింది అది దాని క్వశ్చన్స్ రేజ్ అంటే ఆ పాయింట్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు కదా. యెహోవా పాయింట్ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదే ఆ ఇన్ఫర్మేషన్ నేను అంటున్నా. ఆ ఇన్ఫర్మేషన్ కి ఆన్సర్ దొరకాలంటే నేను చెప్పడం నువ్వు అవి వీళ్ళు ఇచ్చినదేనా? ఎవరు ఇచ్చినది? యాక్చువల్ గా ఇది మీకు ఇప్పుడు 2016లో ఏదైతే క్రైస్తవానికి మూలం అయినటువంటి రోమన్ క్యాథలిక్స్ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ క్రిస్టియానిటీ అనేటువంటి ఈ మతానికి మూలమైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఎవరైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి పోప్ ఎవరైతే ఉన్నారో 2015లో ఈ 2015లో ఈ క్రైస్తవం అనేది ఏదైతే ఉందో యేసు దేవుడుగా చెప్పుకుంటూ జరుగుతున్నటువంటి ఈ విధానము ఇదంతా కూడా అవాయిదకము. వేదం ఎక్కడా కూడా యేసు గురించి కానీ మిగతా దేని గురించి చెప్పలేదు. ఈ బైబిల్ గురించి వేదం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవి కూడా ఒరిజినాలిటీ కావు. సో వీటి మీద మేము డిబేట్ చేయదలిచాము అని చెప్పేసి ఏదైతే ఆర్ష వాంగ్మయం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సనాతన సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆర్ష వాంగ్మయం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ ఉపపురాణాలు కానీ దర్శనాలు కానీ బ్రాహ్మణాలు కానీ అరణ్యకాలు కానీ మాండలికాలు కానీ పూర్వమీమాంస ఉత్తరమీమాంస మీరు ఏది తీసుకోండి, ఆర్షవాంగ్మయం మొత్తాన్ని రచించినటువంటి రచనకర్త అయినటువంటి వేదవ్యాసుల వారి శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు ఆది శంకరాచార్య శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు ఆయన ఇచ్చినటువంటి ఒక డిబేట్ ఇన్విటేషన్ని పోప్ పట్టించుకోనందువల్ల ఆ టైంలో దాన్ని అనౌన్స్మెంట్ చేసినందువల్ల, సో ఆ టైంలో మేము బైబిల్ని చదవటం వల్ల, బైబిల్లో ఉన్నటువంటి ఈ మొత్తాన్ని తెలుసుకోవడం వల్ల, బైబిల్ని ఆశాంతము 2 సార్లు చదివినందువల్ల మేము సృష్టించినటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నందువల్ల వీటికి సరైన సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా చెప్పలేక వాటిని దాటవేస్తూ మేము అడిగేటువంటి క్వశ్చన్ కానీ అక్కడికి సంబంధించినటువంటి లాజిక్ని కానీ అందుకోలేక తప్పుడు కేసులు పెట్టి బాధించినటువంటి తప్పుడు విధవలైనటువంటి కొంతమంది క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు అదే మన సాయి దగ్గరికి కూడా వచ్చాయి. సాయి నేను అడిగేది కూడా అదే, ఆ ప్రశ్నలే అంటే ఆయన జవాబు. ఆయన అంటున్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు అని. ఇప్పుడు అవి మీకు ప్రశ్నలు, ఎందుకంటే మీరు క్రైస్తవులు కాబట్టి మీకు ప్రశ్నలు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఏంటి నాకు అది ప్రశ్న కాబట్టి నీకు ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కాబట్టి నేను అదే కదా అని చెప్తుంది. ప్రశ్న అది. ఇప్పుడు అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ కి మాత్రం మీరు జవాబు మీరు ఇచ్చినా సరే, ఇప్పుడు ఎవరి దగ్గర తెలుసుకుని ఇచ్చినా సరే, నేను అడిగింది మన స్వరూపము చొప్పున నరులను చేయదుము అని చెప్పి ఆదామును సృష్టి చేసినప్పుడు అవ్వని ఏ విధంగా సృష్టి చేశారు, ఎవరి స్వరూపము చొప్పున. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక మీరు నేను మాట్లాడతాను మీరు సమాధానం చెప్తా అంటున్నారు కదా, ముందు దీన్ని విందాం.
నేను తెలుసుకుని మాట్లాడదా? తెలుసుకుని మాట్లాడతారా? సరే. స్త్రీ గురించి చెప్పారు కదండి మీరు. స్త్రీ యెహోవాని సప్లై చేసే స్త్రీ అని, యెహోవా స్త్రీలని ఇట్లా సప్లై చేస్తుందని ఉందన్నమాట క్వశ్చన్లో. అవును ఉంది. అవును ఉంది కదా. సో మీరేమన్నారు, ఆ క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్ మీరు సప్లై చేసినట్టు మీరు మాట్లాడకుండా మీరేం చేసారు, పుట్టిన బిడ్డ దగ్గరికి వెళ్ళారు మీ డైరెక్ట్. సప్లై చేయడం అనేది ఎవరికి, ఇప్పుడు ఎవరి కోసము సప్లై చేస్తానని చెప్పాడు? దావీదు కోసం సప్లై చేస్తానని చెప్పాడు, అంతే కదా. నువ్వు అడిగి ఉంటే అంటే అర్థమైంది. అదే అడిగి ఉంటే అన్నా యుద్ధాలు జరిగేటప్పుడు ఆ కాలంలో ఎలా ఉంటాయంటే, నేను నీ మీద యుద్ధంలో గెలిస్తే నీ దగ్గర ఉన్న సంపద అంతా నేను తీసుకుంటా, అవునా? నీ దగ్గర ఉన్న అక్కడ రూల్స్ అట్లనే ఉంటాయి. నీ దగ్గర ఉన్న సంపద కానీ, నీ దగ్గర భార్యలు కానీ, అవి నేను తీసుకుంటా. అసలు స్వయంగా చెప్పిందే అక్కడ బైబిల్ దేవుడు అని యెహోవా కదా. ఇప్పుడు పురుష సంయోగం ఎరుగని కన్యలను మీ కోసము బతకనీయుడి, పసిపిల్లలను కానీ, గొడ్లను కానీ, గాడిదలను కానీ, గుర్రాలను కానీ, వీటిలో పురుష సంయోగం ఎరిగినటువంటి స్త్రీలను కానీ ప్రతి ఒక్కరిని కత్తివాతము చేత హతము చేయుడి అన్న. ఆ బుక్ లో ఆ సెంటెన్స్ వేరు, ఈ బుక్ లో నేను సమయాల గురించి మాట్లాడుతున్నా. సమయాల గురించి మీరు సప్లై అన్నారు కాబట్టి నేను ఇక్కడే మాట్లాడదాం. అది ఆ సొలొమోను ఉండొచ్చు, దావీదు ఇంకొక సమయంలో ఉండొచ్చు, నేను కాదంటలేను. అంటే ఎట్లా అంటే అమలేకులు తెలుసు కదా, అమలేకులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆరాధికులు, వాళ్ళు అలాంటి వారిని మొత్తంకి శ్మశానం చేసేనని ఉంటది. అంటే ఏ టైంలో ఆ టైంలో మాట్లాడబడి ఉంటది. మనం మీరు ఆ క్వశ్చన్ లో, అంటే మీరు నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆ క్వశ్చన్ మీరే తయారు చేస్తున్నాను కదా, అంతే కదా. నేను చెప్తుంది ఏంటంటే, ఆ క్వశ్చన్ లో ఎలా ఉంది, యెహోవా సప్లై చేస్తాడని ఉంది డైరెక్ట్. అంటే అన్న నెక్స్ట్ సెంటెన్స్ వచ్చి మీరు ఆలోచిస్తే, యెహోవా సప్లై చేసి ఉంటే, దావీదుని అంత ప్రేమిస్తే, దావీదును ఏదో కుప్పలు అమ్మాయిలు ఇస్తే, ఈయన వేరే అమ్మాయిని ముట్టంగానే, వేరే అమ్మాయిని ఆస్వాదించంగానే. ఎంతమంది ఉన్నారు దావీదుకి భార్యలు? 8 మంది. 8 మంది ఆల్రెడీ 8 మందిని ఇచ్చాడుగా. ఇక్కడ మీరు కాన్సెప్ట్ పట్టుకోండి. దావీదుకి 8 మంది భార్యలను ఇచ్చిన బత్షెబా దగ్గరికి పోయాడు ఆయన. బత్షెబాతో కలిపి 8 మంది. వినండి అన్న, అప్పుడు బత్షెబా కాకుండా నేను అదే చెప్తున్నా, అఫీషియల్ గా పెళ్లి చేసుకోవడం వేరు, అది వ్యభిచారించడం వేరు, అవునా కదా? చెప్పండి ఫస్ట్. అవునా కదా? రైట్. ఈ దావీదు అనే ఆయన ఏమంటారు, డైరెక్ట్ వ్యభిచారం చేసింది కదా. పెళ్లి అఫీషియల్ అన్న, పెళ్లి చేసుకున్న తర్వాత అంతే అంటున్నాను, పెళ్లి అఫీషియల్. ఇప్పుడు ఇక్కడ దావీదు చేసిన తప్పుకి దావీదు భార్యలకి శిక్షణ వేయటం. ఇప్పుడు దావీదు కొడుకు చేత దావీదు భార్యల్ని పడుకోబెట్టి ఇది అందరూ చూస్తూ ఉండగా పడుకోబెట్టడం అనేది అది అంటే ఏ రకమైన శిక్ష? ఇప్పుడు మన కోర్టులు కూడా అటువంటి ఇది చేయవు. వినండి, ఇప్పుడు వేరే ఒక భార్యని నువ్వు ఆశిస్తే వాడికి ఎంత పెయిన్ ఉంటది, అవునా? ఇప్పుడు నువ్వు మన మాటలు కావాలి, ఒక భార్యని నువ్వు ఆశిస్తే వాడెంత బాధపడతాడు. కానీ వేరే వాడికి ఇచ్చినా పర్లేదు, కానీ కొడుకు చేత ఏంటి? అవునా, అది తప్పులు చేసింది కాబట్టి కదా వాడు చూసి వచ్చింది కదా. అలా కాదు, మనము ఇక్కడ జరుగుతున్నటువంటి, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, సంఘటనలు, ఆ సంఘటనలను బేస్ చేసుకొని ఇప్పుడు ఉదాహరణకి 12 మంది గోత్రికులు కూడా అనకూడదు, తెగలు. ఈ 12 మంది తెగల్లో మొట్టమొదటి తెగవాడైనటువంటి రూబేను తన తండ్రి అయిన ఉపపత్ని అయినటువంటి బిల్హాతో పడుకున్నాడని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని బైబిల్ ప్రకారం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మీ తండ్రి కనుక చిన్న ఇల్లు పెట్టుకుంటేనో లేదంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనో ఆమెతో నువ్వు కూడా వెళ్ళి పడుకోవచ్చు అంటే అది మీనింగా? ఏమి తీసుకోవాలి మనం బైబిల్ ద్వారా నీతి? వేటిని ఆచరించవచ్చు? మీకు చెప్పాను ఆల్రెడీ, సంఘటన. ఇదే మన దావీదు ఆయన ఇంకో కొడుకు వాళ్ళ ఇంకొక భార్య వాళ్ళ కూతుర్ని దాని గురించి మీరు మాట్లాడి కాదు. నేను అంటుంది ఇప్పుడు 12 మంది గోత్రికులు అని చెప్పేసి ఏ బుక్ అన్నా? బుక్ చెప్పండి, బుక్ రిఫరెన్స్ ఇస్తే నేను ఆ బుక్ లో వెళ్తాను. మీరు టక్కున వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. సో ఈ గ్రంథం నుంచి ఇది అన్ని రిఫరెన్స్ కొట్టి మాట్లాడండి. అంటే ఈ గ్రంథంలో ఇలా ఉంటది అని చెప్తే నేను రాసుకుంటున్నాను అనమాట. రాసుకొని ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవడానికి పక్కా నేను చెప్తాను కదా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మీరు తెలుసుకుని చెప్పాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తీసుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. నేను ఇంకా మీకు తెలుసు అనుకుంటున్నాను, మీకు చాలా వరకు బైబిల్ మీద చాలా వరకు నాలెడ్జ్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మ్యాక్సిమం 20 to 25% నాలెడ్జ్ నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ లేదు మీకు. కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమైనా తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు పాస్టర్ కాదు కదా, కాదు, పాస్టర్ని ఎవరైనా సరే తీసుకోండి లైన్లోకి. ఇప్పుడు ఒక పాస్టర్ని మేము ఏ రకంగా అయితే కూర్చోబెట్టి డిబేట్లో లైవ్లో కూర్చోబెట్టి యూట్యూబ్లో అసలు యేసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు, యేసుక్రీస్తు పుట్టుక అనేది బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు పుట్టలేదు, ఆయన పుట్టుక అబద్ధము అనేది ప్రూవ్ చేసాం. సో అలా ఎవరైనా పాస్టర్ ఉంటే పాస్టర్ని తీసుకొని వస్తే మీరు కూడా ఉండండి లైన్లో, మీకు క్లారిటీ వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది కదా. అప్పుడు మీరు ఏదైతే 2019 నుంచి అంటే మినిమం 5 years నుంచి మీరు ఫాలో అవుతున్నారో ఆ ఫాలో అవుతున్నది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, మీరు ఏదైనా డైవర్ట్ అయ్యారా లేదంటే ఏదైనా రాంగ్ వే తీసుకున్నారా ఏదనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో పాస్టర్ని ఎవరైనా తీసుకోండి, కాన్ఫరెన్స్లో పాస్టర్ని తీసుకోండి. అలాగే నా నెంబర్ తీసుకోండి మన బ్రదర్ దగ్గర, నాకు కాల్ చేయండి డైరెక్ట్గా. మీరు పలానా టైం అని చెప్పండి, నేను ఆ టైం కుదుర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ టైం అయితే నాకు కొంచెం ఈజీ టైం, మా నైట్ 9 to మార్నింగ్ 6 వరకు నేను ఫుల్లీ ఖాళీ అనమాట. ఆ టైంలో మీకు కావాలంటే కంటిన్యూషన్ పాస్టర్ని కూర్చోబెట్టైనా సరే మనం గట్టిగా 6 hours 8 hours అయినా సరే కంటిన్యూషన్ మాట్లాడదాం ఆన్ ద టాపిక్, ఓకేనా? సో అది బెటర్ కదా. ఇప్పుడు నేను ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతుంటే మీరు పలానా దీని మీద నాకు ఐడియా లేదండి, ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్పేస్తాను. ఇప్పుడు ఇది మన స్వరూపం చొప్పున నరులను చేయదుము అని చెప్పేసి ఆదాముని యెహోవా పరంగా సృష్టి చేస్తే అవ్వని ఆయన భార్య ప్రకారం సృష్టి చేశాడు. ఎవరు? యెహోవా యొక్క భార్య ప్రకారం. తెలుసా యెహోవా భార్య ఎవరో? యెహోవా భార్యనా? భార్య ఉంది, చెప్పండి. ఆషీరా ఆకాశ దేవత అంటారు. ఓకే ఓకే. అది ఒకసారి మీరు ఈ క్వశ్చన్ ని మీ పాస్టర్ని అడిగి చూడండి. అషీరా చెప్తాను కానీ ఏ నిర్గమకాండలో చూసారా? నేను ఎందులోనో చూశాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చూసి చెప్పేసి ఇచ్చండి, కొటేషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. లేదు, యాక్చువల్గా తెలుగులో ఎడిట్ చేసినటువంటి ఆన్లైన్లో దొరికే బైబిల్లో లేదు. అది పరిశుద్ధ గ్రంథమా? హోలీ ఏ గ్రంథం అది? ఇప్పుడు బైబిల్ మొత్తంగా పరిశుద్ధ గ్రంథం కాదా? బైబిల్లో రకాలు ఉన్నాయి. ఏంటది? మనకు పవిత్ర గ్రంథం అని ఒకటి ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? ఇది పవిత్ర గ్రంథం వాళ్ళను క్యాథలిక్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఆర్థోడాక్స్ బైబిల్ 83 books. అలా డిఫరెంట్ ఉన్నాయి. మరి ఆ డిఫరెంట్ బుక్స్ లో మీరు అదైతే నేను 66 books లోనే చెప్తున్నాను. ఏది? ప్రొటెస్టెంట్ బైబిల్. అది మనకు సంబంధం లేదండి. మీరేంటిది? మన హోలీ బైబిల్ మాత్రమే. అలా కాదు, మీ ఇదేంటది? ఏంటిది? డినామినేషన్ ఏంటది మీది? అంటే చర్చ్ పేరా? మీరు చర్చ్ పేరు అనుకోండి. ప్రొటెస్టెంట్. మరి నేను చెప్తుంది ప్రొటెస్టెంట్ బైబిలే, 66 books, 66 పుస్తకాలు ఉన్న బైబిలేగా మీరు చెప్తుంది. అవునవును, నేను చెప్తున్నది దాని గురించే. దాంట్లోనే నేను చెప్పింది ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నది ఆన్లైన్ బైబిల్ యాప్లో ఇవి ఏవైతే ఉన్నాయో చాలా సెంటెన్సెస్ కట్ చేసి ఎగరేశారు. ఎందుకంటే ఎవరైనా అడిగితే మీరు చూసిన దాంట్లో చెప్పండి. నేను చూసిన బైబిల్లో నుంచే చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏంటంటే నేను ఉండేది వైజాగ్, మా ఊరు సొంత ఊరు మచిలీపట్నం. సో నేను మచిలీపట్నంలో ప్రజెంట్ ఉన్నాను 5 days నుంచి. ఇంకొక 4 days ఉండొచ్చు, ఎందుకంటే నాకు ఒక గర్వాప్సి ఉంది. ఒక క్రిస్టియన్ కుటుంబాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఏంటంటే వాళ్ళకు కూడా క్లారిటీ చెప్పాలి కదా. వాళ్ళు ఇప్పుడు నేను వైజాగ్ ఉండేది. ఓకే. సో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నేను బైబిల్ నుంచి తీసి ఫోటో పెడతాను అయితే మీకు. ఇప్పుడు లేదంటే మీరు మీ పాస్టర్ని అయినా సరే అడగండి,
అషీరా ఎవరు? ఆకాశ దేవత అట. నేను నా పేరు రాసుకున్నానండి, కానీ మీరు బైబిల్లో చూసానంటారు, మరి బైబిల్లోనే ఎగ్రేసిరంటే ఇప్పుడు ఎగ్రేసిర్రా? ఎప్పుడు ఎగ్రేసిర్రు? మీరు ఎప్పుడు చూసిర్రు? నేను ఆల్రెడీ బైబిల్ చదివాను కాబట్టి నాకు పలానా చోట పలానా ఇది అని తెలుసు. ఇప్పుడు యెహోవా గారికి భార్య ఉంది అని నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారు? లేకపోతే సరే మీకు తెలుసు, ఓకే, బాగా గుడ్. ఇప్పుడు మీరు బుక్ లో ఉంది కానీ యాప్ లో లేదంటారు మీరు? అంటే యాప్ లో లేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏ యాప్స్ లోను అన్వాంటెడ్ వర్డ్స్ అనేవి మాక్సిమం తీసేశారు ఇందులో యాప్స్ లో. ఓకే యాప్స్ లో నిరంతరం అది అప్డేట్ అవుతుంది కానీ బుక్ అయితే మారదు కదా. ఆ బుక్ లో నుంచి ఫోటో పెడతాను మీకు. రైట్ అదే కావాలి మనం. సరే, మీరు ఒకసారి అయితే మనం స్టాండర్డ్ మాట్లాడదాం. మనకు దాన్ని రిఫర్ చేసింది, దాన్ని 10 రకాలుగా వర్షన్స్ తీసింది మనకు అవసరం లేదు ఉన్నదే ఖచ్చితంగా. ఎందుకంటే అదే ఇంపార్టెంట్, ఎందుకంటే అదైతే మారలేదు. ఇప్పుడు మొదటగా మన దగ్గరకు వచ్చినటువంటి గ్రంథంలో చివరిగా ఇవ్వబడినటువంటి పేజీలో ఈ పుస్తకంలో అక్షరమైనను పొల్లైనను తీసివేయకూడదు, చేర్చకూడదు. ఒకవేళ అలా చేసిన ఎడల ఈ పుస్తకంలో చెప్పినటువంటి తెగుళ్ళన్నీ కూడా వ్యాపించి వారిని నాశనం చేయననేటువంటి ఇదేదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పాపం ఇప్పుడు ఈ చేసే వాళ్ళందరూ కూడా అది అనుభవిస్తారులండి. ఒకవేళ నిజమైతే, ఫ్యాబ్రికేటెడ్ బుక్ కాకపోతే, బైబిల్ కాకపోతే గనక తర్వాత లాస్ట్ డెసిషన్ మీరే చెప్పేస్తున్నారు కాబట్టి అలా కాదు. ఒకవేళ కాకపోతే గనక అవన్నీ అవుతాయి అంటున్నారు. అయితే ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ అయితే ఈజీ టేక్ ఇట్. అండి ఓకే, నేను ఏమంటారు, నా నెంబర్ తీసుకోండి మన బ్రదర్ దగ్గర, నాకు వాట్సాప్ చేయండి. నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉండండి. నేను ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు మన దగ్గరికి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవన్నీ కూడా నేను ఊరెళ్ళగానే పంపిస్తాను. ఓకే, నాకు కాంటాక్ట్ లో ఉండండి. లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఓకే, మీరు బ్రాహ్మిన్సా? లేదండి, అంటే జాలర్లు అంటారు కదా పల్లెకారులు, చేపలు పట్టేవాళ్ళు. ఓకే, నేను క్వశ్చన్ చెప్తాను, దానికి ఎస్ఆర్ నో అని అంటే. మీరు బ్రాహ్మణులు అయితే కాదు? క్షత్రియులే అవుతారు, అగ్నికుల క్షత్రియాస్. ఓకే, మమ్మల్ని అడిగితే మేమేం సమాధానం ఇవ్వాలండి? మీరు చెప్పండి. మన సాయిని అడగండి క్వశ్చన్. సాయి, మీరు బ్రాహ్మణా కాదా? అలా కాదు, మనం అడగాల్సింది విధానం అది కాదు. మీరు ఏ వర్ణం చెందినవారు? ఏ వర్ణానికి చెందిన సాయి? ఏ వర్ణానికి చెందినను అంటే నాకు పెద్ద ఐడియా లేదు. సరే, మీరు చేసే పని చెప్పండి, లేదంటే మీ వృత్తి. నేను చెప్పే క్వశ్చన్లో కానీ ఆన్సర్ ఇస్తాడు కానీ నువ్వు సాయి నువ్వు బ్రాహ్మణా కాదా? కాదు, అలా కాదు, అసలు విధానమే తప్పు. అలా కాదు అన్న, నువ్వు ఏ వర్ణానికి చెందుతున్నావు ఆయనకి అర్థమైంది. నువ్వు ఏ వర్ణానికి చెందినవు, నేను చెప్పే క్వశ్చన్లకు నువ్వు ఎస్ఆర్ నో అని చెప్పాలి అంతే. అట్లా కాదు, అదే తప్పు. ఏంటంటే అవతల వ్యక్తిని ఒక నిమిషం అవతల వ్యక్తిని ఎప్పుడూ కూడా, ఇప్పుడు మనకి సరిపోయే బట్టలు ఏవైతే ఉన్నాయో వేసుకుంటే మనం కంఫర్టబుల్గా ఉంటుంది. అలా సరిపోయిన విధానంలో అడిగితే సరిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు అడిగే విధానం ఉంటుంది. అడిగే విధానం ఉదాహరణకి ఇప్పుడు సాయి మీరు మీ నాన్నగారు కానీ లేదంటే మీ పూర్వీకులు కానీ ఏ పని చేసేవారు? హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్. నాయి బ్రాహ్మిన్స్. చెప్పండి మీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నాయి బ్రాహ్మిన్స్ వాళ్ళు. నాయి బ్రాహ్మిన్స్ అని కాదన్నా, మన వేదాల్లో ఎన్ని వర్ణాలు? 4 వర్ణాలు ఆయన చెప్పారు ఆల్రెడీ. జగద్గురువులు చెప్పిన దాని ప్రకారం చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డవి. అవి కూడా గుణ కర్మలను బట్టి విభాగించబడినవి. ఈ క్వశ్చన్ కూడా నాకు ఆన్సర్ కావాలన్నా. ఎట్లా అంటే గుణ ఉన్నాయి కదా, గుణ వర్ణాలకి గుణ కర్మ. గుణాలు అంటే వారు ప్రవర్తించే తీరు, కర్మ వారు పని చేసేటువంటి పని. ఈ యొక్క శ్లోకమా కావ్యమా అది నాకు పంపించండి. సో మనకు సాయి వచ్చేసి మనకు ఇప్పుడు శూద్రుల రకంలో వస్తాడు. ఇప్పుడు మన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆఫ్ కోర్స్ శూద్ర కింద వస్తారు. శూద్ర కింద వచ్చింది. ఆ శూద్రులకు ఏ రకంగా పాదాల కింద పుట్టినావు అని చెప్తుంది? పాదాల కింద అర్థం కాలేదు.
మనకు మీరు అంటే ఈ వర్ణ వ్యవస్థ అనే దాన్ని మీరు గనక ఒక మనిషితో గనక పోల్చేట్టయితే, ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు ఆ బుద్ధికి సంబంధించిన వారు, దాంతో పాటుగా వేదాలను అభ్యసించేవారు, దాంతో పాటుగా పౌరోహిత్యం చేసేవారు. పౌరోహిత్యం అంటే పురోహితులు, పురం యొక్క హితం కోరేవారు. వారు దేవతల దగ్గరకు వెళ్ళి వారి అధ్యయనం చేసినటువంటి విద్య ప్రకారము వారు మంత్రాన్ని అధిష్ఠించి వారి మంత్రం చేత ఆ భగవంతుని ఆవాహన చేసి భగవంతునికి పురం యొక్క హితము కోరుతూ పురంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలను బట్టి వారి కోరికలని భగవంతునికి నివేదించేటువంటి విధానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మ విద్య నెరపిన వారు. ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనియండి, మొత్తం ఇది మొత్తం కంప్లీట్ చేసేయండి ప్లీజ్. నెక్స్ట్ క్షత్రియ, ఇది భుజాల, ఇది చూపిస్తాం. ఎందుకు భుజాలు అంటే, ఇప్పుడు ఎవరితోనైనా సరే యుద్ధం చేయాలంటే అది రాజులు భుజబలము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నిజానికి ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజుల చేత పోషించబడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రాజులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రక్షణ వ్యవస్థ, ఉదాహరణకి బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షత్రియుల వ్యవస్థ కిందకే వస్తారు, క్షత్రియ వర్ణము. నెక్స్ట్ తర్వాత వైశ్యులు వచ్చేసరికి తొడలు అనేది ఒక వ్యక్తిని గనక నిలబెట్టాలి అంటే గనక ఈ తొడలు అనేది బలం లేకపోతే ఆ వ్యక్తి కూలబడిపోతాడు. ఆ బలం అనేది మనకి ఎందులో ఉండాలి అంటే తొడల్లో ఉండాలి. ఈ తొడలు అనేది బలానికి సంబంధించింది, అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక బలమైన వ్యవస్థకు సంబంధించింది. అది ఆర్థిక వ్యవస్థ కింద తీసుకుంటే ఈ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థను నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైశ్యులు అని చెప్పి, అంటే వ్యాపారం చేసేవాళ్ళు. వారు చేసే వ్యాపారాలను బట్టి, వారు కట్టేటువంటి పన్నులు సుంకాలను బట్టి ఈ ప్రపంచము, దేశం అనేది నడవాలి. దాని ద్వారా ప్రతి ఒక్కరూ పోషించబడాలి, అలాగే ప్రతి ఒక్కరు ఆలనా పాలన చూడాలనే ఉద్దేశంతో చేయబడింది ఈ వైశ్య వ్యవస్థ. నెక్స్ట్ శూద్ర వ్యవస్థ. శూద్రం అనేది పాదాలకు సంబంధించినటువంటిది. ఎందుకు పాదాలను చూపించారు అంటే, ఈ పైన ఉన్నటువంటి వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ అనేటువంటి 3 వ్యవస్థలు కూడా నిలబడాలి అంటే గనక ఈ శూద్రులు అనే వాళ్ళ మీద. ఇప్పుడు ఒక మనిషి గనక నిలబడాలి అంటే కేవలం పాదాల మీద మాత్రమే నిలబడాలి. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతునికి దేనికి ఆరాధన చేస్తారు? పాదాలకు ఆరాధన చేస్తారు, పాద పూజ చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి బతకాలి? ఈ శూద్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి బతకాలి. ఎందుకని అంటే వాళ్ళు పని చేయాలి, వాళ్ళు చేసిన పని బట్టి వీళ్ళు లబ్ధి పొందాలి, దాని ప్రకారం వీళ్ళ చేత వీళ్ళు పోషించబడాలి. నెక్స్ట్ రెండో విషయం కటింగ్ చేపించుకోవాలి, అని చేపించుకోవాలి. ఒక నిమిషం, గుడిలో రానియరు. ఒక నిమిషం అదే నేను వెళ్తా, దాని దగ్గరకు కూడా వెళ్తా, నన్ను కంప్లీట్ చేయనియండి. ఇప్పుడు నెక్స్ట్ క్షత్రియులు, వీళ్ళు కూడా వీళ్ళ మీద ఆధారపడ్డారు. ఎవరి మీద? ఇప్పుడు ఎవరైతే ఈ మిగతా 2 వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రతి వర్ణానికి కూడా మిగతా 3 వర్ణాలతోని ఖచ్చితంగా ఇంటర్లింక్ అనేది ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు, బ్రాహ్మణులు ఏ విధంగా అయితే క్షత్రియుల చేత పోషించబడాలి, శూద్రుల చేత ఇవి పొందాలి, వాళ్ళు చేస్తేనే పని గడవాలి, ఆ తర్వాత వాళ్ళకి రోజు గడవాలి. తర్వాత వైశ్యుల మీద కూడా వాళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపారం చేసినటువంటి ఈ సరుకులు తెచ్చుకొని ఇంట్లో వాడుకోవాలి. సో ఇదంతా కూడా ఇంటర్లింక్. తర్వాత క్షత్రియులు కూడా అలాగే ప్రతి ఒక్క దీని మీద కూడా ఆధారపడతారు. ఇందులో ఎక్కువ సైనిక వ్యవస్థ అనేది ఖచ్చితంగా పాదాల మీద ఆధారపడి ఉంటుంది, అంటే శూద్రుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మీద బేస్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఈ వైశ్య వ్యవస్థ. ఒక్క నిమిషం అన్న, ఈ శూద్రుడు ఎప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉండాలా? ఈ శూద్రుడు లెట్ మీ కంప్లీట్ లేబర్ గానే ఉండాలా? నన్ను కంప్లీట్ చేయనియండి. నేను చెప్పేది ఏదైతే ఉందో పూర్తిగా కంప్లీట్ చేయనియండి. మీ క్వశ్చన్ అడగండి, సమాధానం తీసుకోండి. ఓకే రైట్, మీరు క్వశ్చన్ అడగండి, సమాధానం తీసుకోండి, మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వైశ్య వ్యవస్థ అనేది ఉందో, ఒక వ్యాపారం పెట్టినప్పుడు వ్యాపారం దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పని చేస్తే తప్ప ఆ వ్యాపారం అనేది ముందుకు సాగదు. ఆ వ్యాపారం చేసేటప్పుడు వైశ్యులకి కూడా ఈ శూద్రులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ శూద్ర వ్యవస్థ అనే దాని మీద పై 3 వ్యవస్థలు
ఆధారపడ్డాయి అనే ఒక మనిషిని గనక మనం గనక పోలిస్తే ఈ పాదాలు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి నిలబడాలి అంటే పాదాలు అనేవి ఇంపార్టెంట్. పాదాలు లేకపోతే నిలబడలేడు. అలాగే ఈ 3 వ్యవస్థలు అనేవి నిలబడాలి అంటే కనుక దాని మీద నిలబడాలి. సరే, అయిపోయింది. క్వశ్చన్స్ అడగండి. రైట్. మొత్తం ఒక వర్ణించేశారు, వర్ణం అయిపోయింది. 4 వర్ణాలు వర్ణించాను, ఒక వర్ణం కాదు. 4 వర్ణాలు, వర్ణంలలో 4 వర్ణాలు వర్ణించేశారు. అంటే వర్ణ సిస్టమ్ వర్ణ సిస్టమ్ ని మీరు వర్ణించేశారు. అదే శూద్రుడు అంత బలం, అంత కష్టపడే వ్యక్తి, అంత ముగ్గురిని పోషించే వ్యక్తి ఎందుకు ఒక శూద్రునిగా మార్చేసారు, అంటే శూద్రునిగా బయట పెట్టేసారు? శూద్రునిగా బయట ఎక్కడా పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, శూద్రులుగా కాదు, వీళ్ళల్లో కొంతమంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు, బైబిల్లో మనుషులే తప్పు చేశారండి, దేవుళ్ళు తప్పు చేయలేదు అంటే. నేను ఆల్రెడీ దేవుళ్ళు తప్పు చేశారని ప్రూవ్ చేశానులేండి చాలా మందికి. ఇప్పుడు మనుషులు తప్పు చేశారు అనే విషయాలకు వస్తే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమంది, కొన్ని వ్యక్తులు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల అవి ఆచారం. ఇప్పుడు ఆచారం అంటే ఏంటి? ఆచరించదగితే అది ఆచారం, ఆచరించదగింది కాకపోతే అది అనాచారం. ఆచారంగా మారిపోయి చేసినటువంటి కొంతమంది వ్యక్తులు చేశారు. కానీ ఇక్కడ కూడా వర్ణ వ్యవస్థ అనేది అలా ఏం చెప్పలేదే. ఇంకొక విషయము, ఈ శూద్రుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో గుణ కర్మ విభాగస్య చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య అని చెప్పాడు అక్కడ భగవానుడు కృష్ణ పరమాత్మ. అర్థమైపోయింది, ఆన్సర్ వచ్చేసింది. మనుషులు చేశారన్నారు మీరు. ఓకే, రైట్. అంటే మన వేదాలు చేయలేదు, అంటే మన బుక్స్ చేయలేదు, లేవు. చాలా స్పష్టంగా ఉంది. మీరు ఒక శూద్రుడు కావచ్చు, ఒక వైశ్యుడు కావచ్చు, ఒక క్షత్రియుడు కావచ్చు, అతని యొక్క దీని చేత బ్రాహ్మణుడు కాగలడు. అంటే దానికి సంబంధించిన ఒక శ్లోకాన్ని కనుక తీసుకుంటే బ్రహ్మ విద్య ఐ థింక్ మర్చిపోయినట్లున్నాను అది. అందులో ఏమంటే మీకు క్లారిటీగా శ్లోకమే చెప్పేస్తుంది అనమాట. ఏమంటే బ్రహ్మ విద్య తెలిసిన వాడు బ్రాహ్మణుడు. తర్వాత అంటే వారి వారి ఆ కర్మలను బట్టి, వారి దీన్ని బట్టి, అంటే వాళ్ళు చేసేటువంటి ఆ పనిని బట్టి, వాళ్ళ ప్రయాసాన్ని బట్టి, లేదంటే వాళ్ళ కోరికను బట్టి, వాళ్ళ పనిని బట్టి ప్రతి ఒక్కరు కూడా విద్వాంసులు అవ్వచ్చు. ఇప్పుడు శూద్రుడు వైశ్యుడు అవ్వచ్చు, శూద్రుడు క్షత్రుడు అవ్వచ్చు, శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఇప్పుడు శూద్రుడు అనేవాడు ఒక వ్యాపారం పెడితే వైశ్యుడు అవుతాడు, అది శూద్రుడు కాడే మిగిలిపోడు, కానీ చెప్పుకుంటాడు అంతే. ఇప్పుడు ఉదాహరణకి మన సాయి తీసుకుందాం. సాయి, మీరు ఇప్పుడు ఒక షాప్ పెట్టారా? పెట్టలేదు సార్. షాప్ ఏం పెట్టలేదు. మరి ఇప్పుడు మీది ఎలా వర్క్ ఎలా నడవడం? నేను సెలూన్లో చేస్తాను. మరి సెలూన్లో చేస్తున్నారు అంతేనా? సెలూన్లో చేస్తున్నారు. ఇప్పుడు ఈయన సెలూన్లో చేస్తున్నారు కాబట్టి ఈయన శూద్రుడిగా పిలువబడుతున్నాడు. ఈయన ఒక సెలూన్ పెట్టుకుంటాడు, వైశ్యుడిగా పిలువబడతాడు. సెలూన్ దగ్గర ఎవరైనా వచ్చి గలాట చేస్తే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు, క్షత్రుడిగా పిలువబడతాడు. ఒక్క నిమిషం, ఓకే, నేను చెప్తా ఇక్కడ క్లారిటీ చేస్తా. మనకు హిస్టరీ బుక్స్ చదివారా? మన కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా మన హిస్టరీ ఏదైతే ఉందో చాలా వరకు రాసిన వాళ్ళందరూ కూడా, హిస్టోరియన్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ 6000 ఇయర్స్లో లిమిట్ చేసుకున్నటువంటి క్రిస్టియన్సే. సో ఒరిజినల్ హిస్టరీ అనేది మన హిస్టరీ రాలేదు. మన హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా తగలబడిపోయాయి నలంద యూనివర్సిటీలో. మన నలంద యూనివర్సిటీ నేను ఇంకా మాట్లాడుతుంది దాని గురించి. కానీ రెడ్డిస్ కూడా మనకు ఇప్పుడు ఉన్న రెడ్లు కూడా శూద్రుల్లోనే పరిగణిస్తారు, తెలుసా మీకు? అంటే చెప్తున్నాను, వాళ్ళ కర్మల్ని బట్టి గుణకర్మ విభాగస్య. ఇప్పుడు కర్మలు అంటే, ఇప్పుడు సాయిగాడు ఏం కర్మ చేయలేదు, ఆయన పుట్టింది ఈ లోకంలో, ఆయన శూద్రుగా మార్చింది, ఆయనకు జ్ఞానం ఇవ్వకుండా ఆపింది ఒక బ్రాహ్మణు. ఆ టైంలో వినండి అన్న, చదివే. అవునా సాయి? లేదు నన్ను ఎవరు ఆపలేదు. బ్రాహ్మణ్ అంటే ఈ టైంలో కాదు నేను చెప్పేది, ఆయన తాతలు నేర్చుకుని ఉంటే. అట్లా కాదు, మీకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి వినండి, ఇప్పుడు మన వ్యవస్థ అనేది దేని బట్టి నడుస్తుంది అంటే మీరు గమనించండి. ఇప్పుడు ఫలానా ఇప్పుడు మేమున్నాం,
ఇప్పుడు మేము జాలర్లో, ఇప్పుడు నేను నా విద్య అనేది నేను నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ నాది ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు చేసే వృత్తి జాలరులు. మీరు జాలరు, ఓకే. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తారా, జాలరీగా పడుతున్నారా? నేనైతే ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాను. నేను కూడా ప్రస్తుతానికి శూద్రుడి కిందే ఉంటాను. యా, ఏది మనం మనిషిగా ఎప్పుడు నేను రేపు పనికెళ్ళి అక్కడ నేను చేసే పని బట్టి నేను శూద్రుడిని. ఇప్పుడు నేను మీతో వేదానికి సంబంధించిన విద్యను మీతో డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని ప్రజెంట్. ఇది ఓకే. నేను వేదానికి సంబంధించి ఇందాక మీకు చెప్పాను, నేను ప్రహ్లాదుడి విషయంలో పానీయంబులు త్రాగుచున్, కుడిచుచున్, భాషించుచున్, ఇలా నేను మీకు ఒక క్లారిటీ చెప్పాను. ఆ టైం నేను బ్రాహ్మిన్స్, ఎందుకంటే నా దగ్గర ఆ బ్రహ్మ విద్య ఉంది. అప్పుడు నేను మీకు చెప్పగలుగుతున్నాను. అది నువ్వు మాత్రమే అనగలుగుతావు, నేను కాదమ్మా. ఈ మాట చెప్పింది ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. ఇక్కడ ఈ మాట చెప్పింది నేను మాత్రమే కాదు, వేరే ఏ బ్రాహ్మిన్స్ కాదు. ఎవరైతే ఆర్షవాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వేదవ్యాసుల శిష్య పరంపర అయినటువంటి శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. రిఫరెన్స్ నాకు పంపించు. అది మనది హిస్టరీ. మీరు కనుక ఆది శంకరాచార్య అని కొడితే కంప్లీట్ హిస్టరీ వస్తుంది. ఒక్కసారి మనం చదవండి. నేను ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ దొరికిపోతే నేను మొత్తం చదివే అవసరం లేదు. ఇలా కావాలి. ఇప్పుడు చెప్పారే కదా, మీరు ఏ పని చేస్తే ఆ పనికి వెళ్ళిపోతారు అంతే. అవునా? అవునా? రైట్. ఇప్పుడు మా మేనమామ ఉన్నారు. ఒక్క నిమిషం. మీరు రేపు పొద్దున వెళ్ళి నువ్వు వెళ్ళండి, మనం వెళ్దాం. ఒక గుడిలో పోయి ఒక తిరుపతి టీటీడీకి వెళ్ళి నువ్వు వెళ్ళి ఒక 2 మంత్రాలు గుడిలో గోపురం వెళ్ళి మంత్రాలు చదవబోతున్నాం. అయితే మనం దీంతో పాటు మీరేం చేస్తారంటే, ఒక నిమిషం, మీ ఏరియా ఎక్కడ అన్నారు? హైదరాబాద్లో కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా. ఇప్పుడు రేపు మన ఇద్దరం వెళ్దాం. మీరు వెళ్ళి కలెక్టర్ గారి కుర్చీలో కూర్చొని ఆర్డర్లు వేయాలి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఏమని? ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మీరందరూ వచ్చి నా ముందు కూర్చోండి, మీటింగ్ ఉంది, 1 అవర్లో మీరు వచ్చి నా ముందు ఉండాలి అని మీరు ఆర్డర్ వేయాలి. వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. మనం ఈ పని చేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. మీరు రెడీ అంటే నేను రెడీ. ఈ భూలోకం గురించి మీరు మళ్ళీ భూలోకం వచ్చారు, మళ్ళీ మీరు అదే మాటకు వస్తున్నారు. మీరు ఏదైతే చెప్పారో మాట్లాడితే మీరు వేదాలు చదువుతుంటే మీరు బ్రాహ్మణులు అయినారు కదా. అసలు నేను అదే చెప్తున్నాను. నేను ఈ కలెక్టర్ గురించి చెప్పలేదు కదా. అంటే నేను కలెక్టర్ నేను ఏం చెప్తున్నాను, ఒక నిమిషం. నేను ఇది ఎందుకు చెప్పానో చెప్తాను. మీరు మళ్ళీ ఇది ఎందుకు చెప్పానో చెప్తాను. నేను కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుంటే నేను ఇది ఎందుకు చెప్పానో చెప్తాను. చెప్పనా? ఇది నేను ఎందుకు చెప్పానో చెప్తాను. ఇప్పుడు ఒక కలెక్టర్ కుర్చీలో కూర్చోవాలి అంటే IAS ఎగ్జామ్ రాయాలి, దాంట్లో వాడు ఉత్తీర్ణుడు అవ్వాలి, దానికి తగినట్లుగా వాడు క్వాలిఫై అయ్యాడు అనేది గవర్నమెంట్ వాడిని బిలీవ్ చేయాలి. తర్వాత వాడికి పోస్టింగ్ ఇవ్వాలి. పలానా చోట పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వాడు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసి కలెక్టర్ కుర్చీలో కూర్చోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. వినండి. మీరు మళ్ళీ డైవర్ట్ చేయొద్దు. మనం ఇదే మ్యాటర్ మీద నిలబడదాం, ఇదే మ్యాటర్ మీద ఉందాం. ఇప్పుడు కలెక్టర్ కోసం ఇంత ఈ సిచ్యువేషన్ ఏది మనము క్రియేట్ చేసుకున్నటువంటి హ్యూమన్ సొసైటీలోనే ఈ విధంగా ఉంటే, మీరు అంటున్నది గుడి దగ్గరికి వెళ్ళి, కోర్స్ మీరు ఓ పని చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే 4 గంటలకు లేవాలి. తర్వాత 5 గంటల లోపుగా వ్యాయామం చేసుకొని స్నానం చేయాలి చన్నీళ్ళతో. తర్వాత వెనక పిలక పెట్టుకోవాలి. ఎందుకు? అది జ్ఞానానికి సంబంధించింది. దానికి సంబంధించిన పూర్తి వివరణ మనం మళ్ళీ మాట్లాడదాం. వెనకాల పిలక పెట్టుకోవాలి. ఏంటి? తర్వాత చొక్కా వేయకూడదు, ఒక జంధ్యం వేసుకోవాలి. తర్వాత ఒక పంచె కట్టుకోవాలి. పంచె కూడా కాదు, దోవతి కట్టుకోవాలి, గోచి పోసుకోవాలి. ఇన్ని చేసి మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారవ్వాలి. తర్వాత నాతో పాటు రావాలి. నేను మిమ్మల్ని వేద పాఠశాల దగ్గరికి తీసుకెళ్తా. వేద పాఠశాల దగ్గరికి వెళ్ళి వేద పాఠశాలలో ఎవరైతే గురువు ఉన్నారో గురువు ముఖం ఎదురుగా కూర్చొని గురుముఖత శబ్దార్థం పరంగా ఖచ్చితంగా మీరు ఆ మంత్రాన్ని అభ్యసించాలి. ఉదాహరణకి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎక్కడ ఉదాత్తము, ఎక్కడ గట్టిగా పలకాలి, ఎక్కడ అనుదాత్తము, ఎక్కడ స్వరం తగ్గించి పలకాలి,
స్పష్టంగా గురువు ఎలా చెప్పాడో ఎక్సర్సైజ్ అలాగే రావాలి. ఎలా అంటే మీరు పలికేటప్పుడు మంత్రంలో చిన్న పులు కూడా తేడా రాకూడదు. మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయండి మీరు, ప్రొసీజర్ అంతా. ఈ ప్రొసీజర్ చేయడానికి ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళకు ఒక అధికారం వస్తుంది. ఎట్లా అయితే ఐఏఎస్ ఎగ్జామ్ రాసి వాడు ఉత్తీర్ణుడయ్యి వాడు క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉందని గవర్నమెంట్ నమ్మాక అప్పుడు తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతారో అట్లాగా మీకు కూడా అక్కడ ఒక ఇది వస్తుంది. వెంటనే మనం వెళ్దాం, గుడి దగ్గరికి వెళ్దాం. సో పలానా ఈయన అర్చకుడు మీరు పలకాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసేటువంటి పూజ కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది. ఓకే, ఒక అక్కడికి వెళ్ళాలంటే అర్హత కావాలి, ఒక సర్టిఫికేషన్ కావాలి. ఈ మాట నేను సంవత్సరం కిందనే చెప్పిన. అందరు చదువుకుంటారండి. చెప్పు. ఇప్పుడు ఆడికి వెళ్ళాలి, ఒక రచన అంటే 16 years 16 సంవత్సరాలు మనకు అది వాళ్ళకి, వాళ్ళ సంగతి తీసేయండి. మీరు గనక ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు నేర్చుకోవాలంటే గనక వేద పాఠశాల దగ్గర తీసుకెళ్తాను, మీకు 5 years సరిపోతుంది నాకు తెలిసి. ఒక నిమిషం ఆగండి. మీరు సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అప్పుడే మీరు గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్తున్నారు, అంతేనా? గర్భగుడిలో దేవునికి ఆరాధన చేసేటువంటి అర్హత వస్తుంది. దాంతో పాటుగా ఈ పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము. మీ ఫ్యామిలీలో కానీ మీ తరాలలో కానీ ఎవరైనా బ్రాహ్మణ అయ్యారా? ఆల్రెడీ నేను అదే చెప్తున్నాను మీకు, ఇందాక అర్థం కాల, మీరు నాకు అడ్డం పడ్డారు. మా మేనమామలు 3. మొదట ఆయన క్షత్రియుడయ్యాడు. ఏది బోర్డర్కి వెళ్ళి 1997 కార్గిల్ వార్లో పాల్గొన్నాడు. ప్రజెంట్ ఆయన లాయరు, లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓకే, ఒకటి. రెండో ఆయన టీచరు, ఆయన విద్య నేర్పిస్తున్నాడు. ఏంటి బోధకుడు అంటే ద్విజుడయ్యాడు. తర్వాత మూడో ఆయన, 3 మేనమామలు కదా, మూడో ఆయన మైసూర్లో దత్తపీఠాధిపతి దగ్గర దత్తపీఠంలో ఆయన ప్రధాన అర్చకుడు. ఆయన 16వ సంవత్సరం నుంచి అనుకుంటా భవానీమాల, అయ్యప్పమాల, గురుస్వామిమాల మొత్తంగా మాల ధారణ చేస్తూ వేదాలని అభ్యసిస్తూ ఉపనిషత్తులు నేర్చుకుంటూ మంత్రార్చన చేస్తూ ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఇలా ఆయన అక్కడ స్థిరపడ్డాడు. ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పటికీ, మైసూర్ దత్తపీఠాధిపతి దగ్గర. మీరు ఒకసారి వెళ్ళి ఆంజనేయులు స్వామి బలగం అంటే చెప్తారు, వెళ్ళి ఇప్పుడు చూడొచ్చు మీరు. ఆయన ప్రాక్టీస్ చేశారు, ఆయనకు ఒక అర్హత కలిగింది, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడే చేసేవాడు. దాదాపుగా ఆయనే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేశారు, వాళ్ళకి ఇప్పుడు ఒక పాప. ఒక్క నిమిషం ఆగండి అన్న. మీరు ఇక్కడ జ్ఞానం మనిషికి పెరుగు అంటే కొంచెం మనీ, కొంచెం ఫైనాన్షియల్ గా ఉండి కదా చదువుకున్నారు ఆ టైంలో? లేదే, మా అమ్మమ్మ ఒక మాట చెప్తా. మా అమ్మమ్మ, మేము చెప్పాను కదా మేము జాలర్లు, మా అమ్మమ్మ ఉప్పు చేపలు అమ్మి చదివించింది వాళ్ళని. ఓకే, ఉప్పు చేపలు అమ్మి. మరి ఉప్పు చేపలు అమ్ముకునే వాళ్ళు, మీరు చేపలు పట్టుకునే వాళ్ళు, మీ నాన్న చేపలు పడతాడు, రొయ్యలు పడతాడు, మీరు గుళ్ళోకి రాకూడదు అని ఆపలేదు వాళ్ళని. ఆయన వెళ్తాడు చక్కగా చేస్తాడు. మాల దారిని ఆయనే మాలలు వేసేవాడు. ఇప్పుడు ప్రజెంట్ మైసూర్ దత్తపీఠాధిపతి దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారం ఏదైతే మన కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినబట్టలేదు. ఏదైతే మనకి ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారం అందరూ సమానమే, ఏదైతే మనం గుణాలు అది ప్రాపర్ గా ఉంది. ఇంకా స్పష్టంగా ఉంది, జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద జ్ఞానంతో విప్రాణం బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణం. ఇది నా అభిప్రాయం. మీరు చెప్పాలనుకునేది ఒక నిమిషం. ఇది స్వయంగా జగద్గురువులు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో పలికిన మాట. జన్మనా జాయతే శూద్రః, జన్మించే ప్రతి ఒక్కడు శూద్రుడే. కర్మనా జాయతే ద్విజః, వారి కర్మలను బట్టి శూద్రుడుగా మిగిలిపోకుండా తర్వాత కర్మ, అతను వ్యాపారం పెట్టుకొని వైశ్యుడయ్యాడు. కర్మనా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణం, వేద జ్ఞానం నేర్చుకున్నాడు, విప్రుడయ్యాడు అంటే బ్రాహ్మణుడయ్యాడు. ఇదే విప్రుడు అంటే బ్రాహ్మణ వర్గంలో కిందవారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణం, అతను బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాడు,
బ్రాహ్మణుడు అయ్యాడు? అదే కదా చెప్పింది అక్కడ. పుట్టే ప్రతి ఒక్కడు శూద్రుడే. మనది ప్రాపర్ ఉంది. ఇప్పుడు అదే యెహోవా ఏం చెప్తుందంటే పుట్టినాక తరతరాలు పాపం వస్తుంది కదా. తరతరాలు ఎందుకు వస్తుంది అసలు పాపం పుట్టిన తర్వాత? అంటే ఇప్పుడు యెహోవా అనేది అదే అంటే జన్మ పాపం ఉందంటున్నారు. జన్మ పాపం అనేది ఉండదు, జన్మ పాపం అనేది ఉండదు అని చెప్పేసి ట్రాష్. మీరు ఒక జన్మ రెండు జన్మ ఎన్ని జన్మలు నమ్ముతున్నారు మీరు? ప్రస్తుతం ఉన్న అదే జన్మ పాపం ఉంది అంటే మీరు ఎన్ని జన్మలు నమ్ముతున్నారు చెప్పండి ఒకసారి. జన్మ పాపం అంటున్నారు కదా, ఎన్ని జన్మలు అని నమ్ముతున్నారు? 7 జన్మలు అని చెప్తారు, చిన్న చెప్తారు. మరి క్రైస్తవం ఏం చెప్తుంది? ఒకటే జన్మ అని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను ఏంటంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయాపారే పాహి మురారే అని. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం. ఎందుకని? ఇక్కడ ఇప్పుడు పుట్టినప్పుడు వాడు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను బట్టి మనిషి చనిపోయిన తర్వాత శుక్ల మార్గంలో ఆత్మ అనేది సూక్ష్మదేహాన్ని తీసుకొని వేరే లోకానికి ప్రయాణం చేసి ఆ లోకంలో పాప పుణ్య కర్మలను కొంతవరకు క్షయం చేసుకొని అక్కడ వేచి ఉండి అక్కడ నుంచి రుద్రావతారమైనటువంటి మేఘాన్ని చేరుకొని ఆ మేఘం నుంచి వర్షం ద్వారా తిరిగి భూమిని చేరుకొని ఆ భూమి నుంచి వేళ్ల ద్వారా చెట్ల వేళ్ల ద్వారా పంట ఏదైతే మనం తీసుకునేటువంటి ఆహారం ఉందో ఆహారం చేరుకొని ఆహారం ద్వారా తిరిగి మనిషి యొక్క శరీరంలో ప్రవేశించి పురుషుడిలో నుంచి వీర్యంగా మారి వీర్యం నుంచి స్త్రీ క్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అండంలోకి ప్రవేశించి అండము ఫలదీకరణ చెంది శిశువుగా మారుతున్నాడు. అది ఎట్లా అంటే ఆ ఉన్న ఏవైతే పూర్తిగా క్షయం కాని కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు మిగిలిపోతున్నాయి కాబట్టి ఆ కర్మలు క్షయం చేసుకోవడానికి మళ్ళీ పుట్టేటువంటి పుట్టుక పునరపి జననం. మళ్ళీ మళ్ళీ చస్తాడు. పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇక్కడ వచ్చి తల్లి కడుపులో పడుకునే ఉండాలి. ఎందుకని అంటే ఆ చేసుకున్నటువంటి కర్మలు అనేవి క్షయం కావట్లేదు కాబట్టి. ఆ కర్మలు క్షయం కావాలంటే ఏం చేయాలి? ఆత్మ అనేది ఏ విధంగా ఇదవ్వాలి అంటే ఆత్మ మోక్షాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలంటే ఈ పాప పుణ్య కర్మలు అనేవి నిలబడకూడదు అని. సాయి నీకు 3 రిఫరెన్స్లు పెట్టిన ఒకసారి అన్నకు ఫార్వర్డ్ చేయి. ఏది? గుడ్ వాట్సాప్ ఓపెన్ చేయి. సరే ఓకే, అతను పంపించే లోపు ఇంకొక క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ కర్మల్ని ఆ ఏవైతే ఉన్నాయో జన్మ పాపం అనేది అలా వస్తుంది. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపయా భక్త శరణాగత వత్సల భక్తమాం శరణాగత వత్సల. ఇలా ఏదైతే మనం చెప్పుకున్నటువంటి స్వీయ మంత్రం అనేది ఏదైతే ఉందో మనము మన చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తూ భగవంతుని ముందు మనం చెప్పేటువంటిది పాపోహం నేను పాపిని, పాపకర్మానం పాపకర్మలు అనేవి ఇంతకుముందు చేసున్నాను, పాపాత్మ నేను దానివల్ల పాపాత్ముడిగా మారాను, పాప సంభవ దీని వలన పాప సంభవుడుగా పుట్టాను. ఈ క్షణమైనా ఇప్పుడైనా సరే నా బుద్ధిని ప్రచోదనం చేసి నా కర్మలన్నింటినీ కూడా క్షయం చేసి నా పాప పుణ్యాలన్నింటినీ కూడా తుడిచివేసి మోక్షాన్ని తీసుకెళ్ళమని రిఫరెన్స్ ఇచ్చుంటే చూడండి. ఒక్క నిమిషం పంపించండి. చిన్న పెట్టారా మీరు నాకు? రైట్ ఓకే. మహాభారతం అంతాశిత పర్వం శ్లోకం శుక్లంట పుట్టించిన వాడు గట్టిగా చదవండి. సాయి కూడా వినిపించేటట్టు బయట చదవండి. ఖచ్చితంగా. మీరు ఇప్పుడు దాని శ్లోకాన్ని ఏమన్నా చదివి నాకు క్లారిటీ ఇవ్వగలరా? శ్లోకం కాదు, భావ్యం చదవండి. భావం అన్నది దానికి సంబంధించింది అనేది మీకు తెలుసా? అదే అండి, ఇక్కడ పైన రిఫరెన్స్ ఉంది. 5వ యూనిట్ లో 5వ చాప్టర్ లో పైన రిఫరెన్స్ ఉంది కదా, ఈ యొక్క రిఫరెన్స్ ఉంది. తర్వాత కింద 22 శ్లోకం ఇది ఎక్కడ ఏ పర్పస్ అన్నదే చెప్తే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, నేను ఇది పంపించిన. ఇప్పుడు నా క్వశ్చన్ ఇది ఆన్సర్ అనుకోండి, ఇది క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్ పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు ఒక నిమిషం మీరు చదువుకున్నారా అన్న? నేను చెప్పేది ఏనండి అన్న, ఇప్పుడు మీరు ఆ బైబిల్లో కూడా చిన్న చిన్న నేను చెప్తాను.
నేను చెప్పను అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, నేను అదే అన్న మీరు ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు నేను. మీరు చదువుకున్నారా? నేను చదవలేదన్నా. ఏం చదువుకున్నారు మీరు చదివితే? నువ్వు ఏం చదువుకున్నావు అంటుంది. నేను ఎంటెక్ అన్నా. ఎంటెక్. ఇప్పుడు మీరు ఎంటెక్ చదువుకున్నారు కదా, ఇప్పుడు ఉదాహరణకి భారతదేశ భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని విశదీకరించండి అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను మీకు భారతదేశం అని ఇస్తాను, చెప్పు అంటాను, ఏం చెప్తారు? భౌగోళిక పరిస్థితుల గురించి అని చెప్పేసి చెప్పను, భారతదేశం. సరే అన్న, నాకు అర్థమైంది. అదే నేను బైబుల్లో కూడా మీరు రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ స్టోరీ, దావీదు స్టోరీ మొత్తం చెప్పి నీకు చెప్పిన, అవునా కదా? అవును. తర్వాత మనం మ్యాటర్ లోకి వెళ్ళినాం. అంటే ఆ శాపం ఎందుకు వచ్చింది, ఈ శాపం ఎందుకు వచ్చింది, ఇంకో పిల్లోడు అయినా చచ్చిపోవాలి, తరతరాలు ఎందుకు రావాలని మనం మ్యాటర్ మాట్లాడినాం. నేను అది కాదు, నేను అట్లాగే మాట్లాడదాం మనం. క్వశ్చన్ పూర్తిగా ఇస్తే నేను చెప్పింది అదే అన్న. ఇవ్వ పైన బుక్ ఉంది, శ్రీమద్ భాగవతం మహాపురాణము మొదటి భాగము, శ్లోకము, తాత్పర్యము, 1వ స్కందము, 7వ నుంచి స్కందము వరకు అని ఉంది కదా. గీతా ప్రెస్ వాళ్ళు, గోరఖ్పూర్ వాళ్ళు రాసింది. ఈ మటుకు చాలు కదా మీకు. అయితే నేను లోపట్లో చిన్న క్వశ్చన్, అది నాకు అజ్ఞానంగా అడుగుతున్నాను, మరి నాకు తెలియక అడుగుతున్నాను, మరి నాకు ఆ ఒకటే అక్షరం కనబడుతుందో నాకు తెలియదు, అవునా? నేను చెప్పేది వినండి. నేను ఇది ఫైనల్ అని చెప్పలే కదా, నేను అదే చెప్తున్నా. ఇదే ఫైనల్, నేను చెప్పిందే నేను వేదం అని అనట్లేదనా. అయితే నేను కొన్ని రిఫరెన్స్ వచ్చింది నా దగ్గర, ఆ రిఫరెన్స్ నీకు పంపిస్తున్నాను. నేను ఇప్పుడే మీరు ఇప్పుడే ఆన్సర్ ఇవ్వండి అని కూడా చెప్పట్లేదు. నేను ఇప్పుడే చెప్తాను అన్నా, చెప్పేది వినండి. అంటే నేను మొత్తం పూర్తిగా వినండి, మామూలుగా తొందరపడకండి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ లో నేను ఒక చిన్న క్వశ్చన్ గా నేను వేయాలనుకుంటున్నా. అదే క్వశ్చన్ ఫైనల్, అదే ఆన్సర్, దానికి ఆన్సర్ ఉండదు అని అనట్లేదు నేను. అయితే మనం మాట్లాడదాం. ఇగో అన్నా ఇది వచ్చింది, మరి దీనికి ఆన్సర్ నువ్వు ఏం చెప్తావు అన్నా అని నేను అడుగుతున్నాను నేను, అంతే కదా? సో ఈ ఆన్సర్ ని మనం చెప్దాం అనమాట. ఇగో ఈ బుక్ రిఫరెన్స్ ఇచ్చిన దానికి ఎవరు ముద్రీకరణ చేసిరో మనం ఇచ్చిన. అయితే ఇక్కడ అంటున్నానా సాయి, వింటున్నావా సాయి? స్క్రీన్ షాట్ చూస్తున్నావా? రైట్. అయితే ఇంద్రుడు ప్రముఖుడు. ఇంద్రుల కంటేను బ్రహ్మదేవుని కుమారులైన దక్షుడు మొదలుకొని, ఒక్క నిమిషం అన్న, ఇది యాక్చువల్లీ ఇక్కడ ఒక్క నిమిషం, ఇంకోటి ఇంకా రాలేదనుకుంటా నీకు. అంటే పూర్తిగా పంపలేదు నాకు, ఎట్లా? అవునవును. అయితే ఇక్కడ ఎట్లా ఉంటదంటే, దీనికంటే ముందు శ్లోకాల్లో ఎలా ఉంటదంటే, భూజీవుల్లో అంటే మనకు సూక్ష్మజీవులు ఉంటాయి కదనా, సూక్ష్మ జీవులు శ్రేష్ఠులు, దానికంటే పాకులాడుగా అంటే ఇట్లా పాకుతాయి కదా, ఆ జీవులు శ్రేష్ఠులు, దానికంటే కొంచెం పరిగెత్తేవి శ్రేష్ఠులు. అంటే క్వశ్చన్ ఏంటి ఇందులో? నేను చెప్తున్నాను ఆడికి వస్తా. పాకుడు తర్వాత ఆ శ్లోకం ఇట్లా వివరిస్తా ఉంటది అనమాట. ఆ పాకుడం కొంచెం తెలివైన జంతువుల్లో కొంచెం శ్రేష్టమైన అంటే నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత మన భూలోకంలో కొంచెం తెలివిగా వ్యవహరిస్తాయి కదా కుక్కలు కానీ, తర్వాత కొన్ని చూస్తాయి కదా, అవి కొంచెం శ్రేష్టమైనవి అంటే కొంచెం గొప్పవి, కొంచెం తెలివైన వాటివి. తర్వాత వాటికంటే కొంచెం మనుషులు గొప్పోళ్ళు. మనుషులలో అట్లా జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఇక్కడ మిస్ అయింది రిఫరెన్స్. అయితే ఇంద్రుడు ప్రముఖుడు అని వస్తాడు ఇక్కడ. దేవతలలో ఇంద్రుడు ప్రముఖుడు అని వస్తుంది. తర్వాత ఇంద్రుడి కంటే బ్రహ్మదేవుని కుమారులైన దక్షుడు మొదలుగా ప్రజాపతులు ఉత్తములు. బ్రహ్మపుత్రములలో శంకరుడు శ్రేష్ఠుడు. బ్రహ్మపుత్రులలో శంకరుడు శ్రేష్ఠుడు. అతని కంటే బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు. అతడు నా నుంచి, శ్రీ మహావిష్ణువు నుంచి ఉత్పన్నమయ్యాడు. ఎలా? నాభి కమలంలో నుంచి పుట్టాడు. అతడు నన్ను సేవించుచుండాను. అతడు సేవించుచుండాడు కాబట్టి నేను అతని కంటే శ్రేష్ఠుడు. ఎవరు? బ్రహ్మదేవుడు అన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ ఫైనల్ డెసిషన్ కాదు, అతని కంటే శ్రేష్ఠుడని ఎవరు చెప్పారు? శ్రీ మహావిష్ణువు చెప్పాడు అక్కడ. పైనుంచి మళ్ళీ ఒకసారి క్లారిటీ చదవండి. అతడు ఎవరు? బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు. అతడు నా నుంచి, నా అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు నుంచి ఉత్పన్నుడయ్యాను. ఏ విధంగా? విష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి ఆయన పుడతాడు కాబట్టి ఆయన కమల నాభుడు అయ్యాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు కమల నాభుడు అయ్యాడు. కమలంలో నుంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మ కమలోద్భవుడు అయ్యాడు. సో అతడు నన్ను సేవించుచుండాను, కావున నేను అతని కంటే శ్రేష్ఠుడను.
ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బ్రహ్మ సృష్టి చేసిన బ్రహ్మ ఉన్నాడో బ్రహ్మ కంటే శ్రేష్ఠుడు శ్రీ మహావిష్ణువు. కానీ బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు, నేను వారిని పూజ్యులుగా భావిస్తాను. ఎందుకని నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, ఎందుకనంటే మంత్రం ఒక నిమిషం ఓకే. ఇప్పుడు ఎవరొకరు శ్రేష్ఠులు, లాస్ట్ కి ఎవరు వచ్చి మనకు అంటే ఫైనల్ గా ఎవరు పెద్దోళ్ళు ఇక్కడ? మన విష్ణు కదా. అవును, విష్ణువు ఇక ఫైనల్. బ్రహ్మదేవుని కంటే విష్ణుడు పెద్దోడు. అన్ని దేవతలకు అక్కడ ఆ శ్లోకం అలా అంటా ఉంటది అనమాట. అన్ని దేవతల కంటే ఇప్పుడు విష్ణు అనేది పెద్ద అని అంటాడు. అవును, ఆయనే మొదట. ఇప్పుడు మొదట ఏర్పడినటువంటి అగాధ జలాలు ఏవైతే ఉన్నాయో, చీకటి జలాలలో నుంచి నారము అంటారు. నారము అంటే నీరు. దానిపైన ఆయన చరించేవాడు కాబట్టి అయనుడు, నారాయణుడు, ఆయనకు ఆ పేరు అలా వచ్చింది. ఆయనే మొదట ఉన్నవాడు. ఓకే అన్న, నేను కాదంటలేను. సరే, ఫైనల్ గా వచ్చింది ఆయన. అయితే నెక్స్ట్ అక్కడ చదువుదాం. అక్కడ కానీ బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు, నేను వారిని పూజ్యులుగా భావింతును. ఇక్కడ చూడు, అన్ని దేవతలు, అన్ని ఇక్కడ సకల దేవతలు 3 అక్కడే ఆగిపోమాకు. అక్కడక్కడే కాదు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు పాత కాలంలో గ్రామ్ ఫోన్ ఉంటుంది, డిస్క్ పెట్టి ప్లే చేసేవాళ్ళు. ఐడియా ఉందా నీకు? పాత కాలంలో గ్రామ్ ఫోన్ ఉండేది, డిస్క్ పెట్టి ప్లే చేసేవాళ్ళు. ఐడియా ఉందా నీకు? దాన్ని ఏమైందంటే అక్కడే రుద్దుతా ఉంటే కిర్రమని సౌండ్ వస్తుంది. మనము ఒక చోట ఉండిపోకూడదు, దాన్ని ప్లే తినియాలి. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ ఆగిపోవద్దు, మనం ముందుకెళ్దాం. ఏంటి నేను చెప్పనా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తా చూడు. ఇప్పుడు అతని కంటే నేనే శ్రేష్ఠుడను కాబట్టి, అంటే శ్రీ మహావిష్ణువు శ్రేష్ఠుడు, కానీ బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు. ఎందుకని అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు వారి నియమ నిష్టల యందు, నిజానికి చెప్పాలంటే నేను ఇందా చెప్పాను మీకు, పొద్దున్నే లేవాలి, 4 గంటలకు లేవాలి, 5 గంటల లోపుగా చన్నీళ్లతో తలస్నానం చేయాలి, తర్వాత ధోతి కట్టుకోవాలి, ఇది పోసుకోవాలి, గోచి పోసుకోవాలి. ఇవన్నీ చేసి ఉదయం 6 ఎవరైతే గురువు ఉన్నారో గురువు దగ్గరికి వేదాభ్యాసం కోసం వెళ్ళాలి. వేదం అంటే వేరే ఏదో కాదు. వేదం అంటే నాదము, అది శబ్దము, శృతి, అది భగవంతుడి యొక్క వాక్కే భగవంతుడు. ఆ శబ్దం ఏదైతే ఉందో అది వాక్కుగా భగవంతుడిగా మనం తీసుకుంటున్నప్పుడు ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన్ని మనం మననం చేసుకోవడానికి, మనలో ప్రవేశింపజేసుకోవడానికి, మనలో ఉన్న భగవంతుణ్ణి ఉద్దీపనం చేయడానికి బ్రాహ్మణులు చేసేటువంటి వారి నియమ నిష్టల ప్రకారము బ్రాహ్మణులు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. ఇక్కడ నేనేం చెప్పాను ఇందాక? మంత్రం వినండి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. ఇప్పుడు దైవాన్ని మనం పిలవాలంటే ఏం చేయాలి? మీరైతే హల్లెలూయా అంటారు, మేమైతే ఫలానా భగవంతుడు, ఓం హైం క్లీం శ్రీం, ఇది ఏవైతే ఉన్నాయో బీజాలు, వీటన్నిటినీ కలిపితే మొత్తం పూర్తి స్వరూపాన్ని మంత్రం అంటారు. ఆ మంత్రం ఏదైతే ఉందో మంత్రాన్ని మననం చేసేవాడు బ్రాహ్మణుడు. సో అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన శ్రీ మహావిష్ణువు? బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు, నేను వారి పూజ్యులుగా భావించాను. ఎందుకని అంటే గనక ఆ పూజ్య భావన భగవంతుడికి ఆ బ్రాహ్మణుల ఎదుట వారు ప్రకటించేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, బీజాక్షర సంపుటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలని వాళ్ళు ఎక్కడ ఏ విధంగా పలకాలి, నేను ఇందాక ఆల్రెడీ చెప్పా. కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇలా మంత్రాలు జపిస్తుండు, పొద్దున 3 గంటలకు లేస్తుండు అని అనగానే ఆయన తోపైపోయిండు, తురుమైపోయిండు. ఆ దేవుళ్ళ కంటే అసలు కిందికే అయిపోయిండు. అలాంటప్పుడు బ్రాహ్మణ్యం మనం పూజిద్దాము కదా. నేను అదే దేవుళ్ళు ఎందుకు? మీరు శృతి ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఒక మాట చిన్న, నువ్వు ఎక్కడికో డైవర్ట్ అవుతున్నావు అమ్మా. నువ్వు ఎక్కడికో డైవర్ట్ అవుతున్నావు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి చర్చిలో పాస్టర్ల ముందు ఎందుకు మోకాళ్ళ దండేస్తున్నారు? పాస్టర్ల ముందుకు ఎందుకు వెళ్తాం? మీరు వేస్తుంది పాస్టర్ల ముందే కదా. పాస్టర్ ముందులకి మోకాళ్ళు ఏమన్నా దేవునికి వేస్తాం. దేవుని కానీ మీరు ఎలా చెబుతారు? ఎక్కడున్నాడు దేవుడు? అక్కడ
మీరు అంటే నేను ఈ లాజిక్ చెప్తాను చిన్న వేదాలు ఆ లాజిక్ చెప్తాను నాన్న చిన్న లాజిక్ నేను చెప్తా విను. ఇప్పుడు మన కోరిక అనేది ఏదైతే ఉందో దాన్ని మనము భగవంతుడికి మనకు తెలిసిన భాషలో మనం చెప్తున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మీకు, మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం అనే దానికి దేవుడు బద్ధుడై ఉన్నాడు. ఆ మంత్రమే భగవంతుడు. మంత్రం అనేది ఒక శబ్దము, ఒక వాక్కు, అదొక నాదము, శృతి. అది మొత్తం పలకండి అన్న. మంత్రాధీనం దేవుని ఏంటి బ్రాహ్మణ ఏంటిది దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణాధీనం అంటే అర్థం ఏంటిది? మంత్రం దైవము మంత్రాధీనం. దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు. మంత్రాన్ని పిలిస్తే పలుకుతాడు. పలికేది ఎవరు? బ్రాహ్మణ. మంత్రం బ్రాహ్మణాధీనం. మంత్రం బ్రాహ్మణ. ఎందుకని బ్రాహ్మణాధీనం? ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలని దానికోసం నియమించుకొని వాళ్ళు చాలా స్పష్టంగా నేర్చుకొని, అందుకే చెప్పా ఇందాక నేను మంత్రం చెప్తా ఉంటే మీకు అర్థం కావట్లా. అది చెబితే మీకు క్లారిటీ వస్తుంది. మరి నాకు అడ్డం పడుతున్నారు. మరి అడ్డం కాదన్నా, మీరు ఆ బ్రాహ్మణుడు అడ్డం పడద్దు, మీకు క్లారిటీ కావాలి. బ్రాహ్మణుడే అదే మీకు అందుకే క్లారిటీ ఇస్తున్నాను. నన్ను క్లారిటీ ఇవ్వనియట్లేదుగా. మీరు చాలా అంటే చాలా అదే క్లారిటీ కావాలి. మీరు తీసుకున్న క్వశ్చన్ అలాంటిది. మీరు తీసుకున్న క్వశ్చన్ అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ తీసుకున్న తర్వాత దానికి పూర్తి సమయాన్ని మీరు వెచ్చించగలిగితే తీసుకోగలగాలి. లేదు మనం క్వశ్చన్ వేసామా వెళ్ళిపోయామా అంటే నాట్ ఎట్ ఆల్ రైట్. మీరు క్వశ్చన్ అడిగారు, దాని క్లారిటీ తీసుకోండి. నేను ఇప్పుడు అందుకని ఉదాహరణగా నేను మీకు క్లారిటీ ఇస్తూ చెప్తున్నాను. అది నేను క్లారిటీ మీకు చెప్పాలి అంటే మంత్రం పలకాలి. అది పలికేటప్పుడు ఆపేస్తున్నారు, మీరు ఆపొద్దు. వినండి, క్లారిటీ వినండి, చెప్తా వినండి. ఓం భూర్భువస్సువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇక్కడ నేను ఎక్కడ పైకి పలుకుతున్నాను? భూర్భువస్సువః. భూ అనేది ఒత్తి పలుకుతున్నాను, స్వహ అనేసరికి అది పైకి వెళ్ళిపోతుంది. ఈ విధానాన్ని స్పష్టంగా యద్భావంగా పలికితేనే అది మంత్రం. దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అంటే కనుక భగవత్ సాక్షాత్కారం. ఆ భగవంతుడు మంత్రాధీనం అని ఎందుకు చెప్పామంటే ఇందుకే చెప్పాం. ఈ విధానంగా పలకాలి అంటే కనుక ఖచ్చితంగా అది బ్రాహ్మణుడైతే స్పష్టంగా పలకగలడు. ఎందుకంటే గురుముఖతః. ఇప్పటి వరకు ఇప్పుడు వేదాలు అపౌరుషేయాలని ఎందుకన్నారు? ఎవరో రాయలా వేదాలు, గురువులు ముఖతః నేర్చుకున్నారు. శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నియమ నిబద్ధతలన్నీ పాటించుకుంటూ వెళ్ళి గురువు దగ్గర నేల మీద కూర్చొని, గురువు ఆసీనుడై పైన కూర్చొని గురువు చెబితా ఉంటే గురువు ఎలా చెబితే అలా పలికి నేర్చుకొని వాటిని మననం చేసుకుంటూ మనసులో ఉంచుకొని వాటిని దైవం ముందు పలికేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని మీరు వెళ్ళి బ్రాహ్మణులు మొక్కని అనట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా స్పష్టంగా కనబడుతుంటే ఏంటంటే మీరు అడిగేది. దేవుడు బ్రాహ్మణుని తయారు చేసిండా కదా? దేవుడు బ్రాహ్మణుని తయారు చేసిండు, అవునా కదా? దేవుడు బ్రాహ్మణుని కాదు. ఆయన చెప్పాడు, చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగస్య. నా చేత సృష్టించబడ్డవి 4 వర్ణాలు. ఏమిటేమిటవి? జన్మనా జాయతే శూద్రః, కర్మనా జాయతే ద్విజః, వేద జ్ఞానేషు విప్రాణం, బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణం. మొదటి నుంచి చెప్పుకొచ్చాడు ఆయన. జన్మనా జాయతే శూద్రః, పుట్టే ప్రతివాడు శూద్రుడే. మరి బ్రాహ్మణుడు పుట్టినా సరే శూద్రుడే. వాడికి ఉపనయనం చేయాలి, గాయత్రి చెప్పించాలి, ఇవన్నీ చేస్తేనే వాడు బ్రాహ్మణుడు అవుతాడు, లేకపోతే శూద్రుడే వాడు. ఇది ఇంకో స్క్రీన్ షాట్ ఉంటుంది చూడండి. ఇంకో స్క్రీన్ షాట్ ఏంటది? కింద మహాభారతం అనుశాసనాయిక పూర్వం, అది చదవండి. అది ఇది మీరు అఫీషియలా ఇది నాన్ అఫీషియల్ అది కూడా చెప్పండి. అంటే మేము దీన్ని పాటిస్తలేము, ఇది ఇప్పుడు పక్కన ఉంది కదా బుక్ మహాభారతం అని, శ్రీ మహాభారతము. ఏంటిది? మీకు ఇంకో ఏది చెప్పండి ఒకసారి. అందులో ఏంటది? దేని గురించి? మహాభారతము అనుశాసనిక పూర్వము 135వ అధ్యాయము శ్లోకము 5-6. అది వచ్చిందా స్క్రీన్ షాట్? అవును, శ్లోకం 5-6 ఓపెన్ చేశారు కదా.
పక్కన ఒక మహాభారతం బుక్. శూద్రానామదయో భుక్తే సభుక్తే పృథివీ మలం మలం తృణం సపిబతి బలం భుక్తే జనస్య చ. చెప్పండి. శూద్రుల ఇంట భుజించిన వాడు సమస్త పృథివీ మలాన్ని మనుష్య మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్నవాడు పృథివీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథివీ మలాన్ని తిన్నట్లే. దీని అర్థం, దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? రైట్. శూద్రుడు అయితే ఎవరైతే ఆయన పుట్టినటువంటి జన్మన జాయితే శూద్ర అనే విధానంలో చెప్పినటువంటి శూద్రుడుగానే మిగిలిపోతూ, ఏది ఎటువంటి ఇది లేనప్పుడు, ఎటువంటి శౌచము లేనప్పుడు. ఇప్పుడు మీరున్నారండి, అన్నం ఎక్కడ తినాలి? మనం వంటగదిలోనో హాల్లోనో తినాలి. మీరు పట్టుకెళ్ళి బాత్రూంలో కూర్చుని అయితే తినలేరుగా. అని ఇంకో విషయం, ఇప్పుడు ఆల్రెడీ తినేసిన అన్నం అది కంచం అనేది ఏదైతే ఉందో దాన్ని కడుక్కోకుండా తినలేరుగా, కడుక్కోవాలి. అంటే ఏంటి? శుచి, శౌచం. అలాంటి శౌచం లేని చోట ఎక్కడైతే మీరు భోజనం చేస్తున్నారో అది శూద్రుల ఇంట అని ఎందుకు చెప్తున్నారు? ఎక్కడైతే వాళ్ళు అలాంటి అశౌచంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, కానీ భగవంతుడి యొక్క గొప్ప గొప్ప భక్తుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది వీళ్ళే. వాళ్ళు పాడేటువంటి పదాలు కానీ పద్యాలు కానీ అది చూస్తే ఇంకా చెప్పాలంటే వినండి. హరిహర నారాయణో ఆది నారాయణ, ఇలాంటి పాటలని పాడేవాళ్ళు కూడా వాళ్ళే. ఈయనకి భక్తులు కూడా ఎక్కువ వాళ్ళే. ఇప్పుడు ఈ విధంగా చెప్పిన తర్వాత అలాంటి శౌచం ఉన్న వాళ్ళు, ఇప్పుడు భగవద్భక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే శౌచంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండే నీట్నెస్ లో వాళ్ళు ఉంటారు. అలాంటి చోట భగవంతుడే వెళ్ళి స్వయంగా తిన్నాడు. ఇప్పుడు పుండరీకుడు ఉన్నాడు తెలుసా? భక్త పుండరీకుడు ఉన్నాడు తెలుసా మీకు? ఈ వచనాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అదే చెప్తున్నాను మీకు చెప్తుంది అదే. భక్త పుండరీకుడు అనేవాడు ఉన్నాడు కదా, శూద్రులలో అధమ జాతీయుడు అని చెప్తున్న వాళ్ళు. భక్త పుండరీకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణుడు స్వయంగా ఆయన ఇంట్లో కూర్చొని భోజనం చేశాడు. ఒక శూద్రుని ఇంత నీచంగా ఎందుకు చూస్తున్నారు? అరే మళ్ళీ అదే మాట. శూద్రుడు ఎవరైతే శౌచంగా లేరో, దీనికి సంబంధించింది ఎంతవరకే ఎందుకు తీశారు? మరి దాని ముందు వెనకాల తీయాలిగా. మీరు అదే మొత్తం తీసివ్వండి నాకు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఒక మనిషి స్టాండ్ అవ్వాలి అంటే కాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని. అవునా? ఇప్పుడు మీరే అన్నారు కాళ్ళు కూడా ఇంపార్టెంట్. కాళ్ళే ఇంపార్టెంట్. ఒక మనిషి నిలబడాలంటే కాళ్ళే ఇంపార్టెంట్. అవును. మరి దానికి ప్రోత్సహించక, అంటే మీరు కాళ్ళు ఇంపార్టెంట్ రా బాబు, కాళ్ళ దగ్గరనే ఉండండి, కాళ్ళు ఇక పని చేయండి మీరు కావాలంటే 24 hours. అవును, కాళ్ళకే పూజ చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైనా సరే భగవంతుని పూజ చేసేది పాదాలకే. అలా ఉంది, ఓకే, నేను అది ఒప్పుకుంటా. పాదాలకు మొక్కుతారు కాదంటలేను, సరే అలా రాసి ఉంటే ఓకే, పాదాలకు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక వాక్యం తీసిస్తాను, ఒక నిమిషం. నీ పసిపిల్లలను బండకేసి బాదువాడు ధన్యుడు. ఇదేంట్రా బాబు, ఆడ ఎంత దుర్మార్గుడు ఏంట్రా బాబు, బైబిల్ దేవుడు బండకేసి పసిపిల్లలను బాధేయమంటున్నాడు అని నేను అడుగుతా. ఏం చెప్తారు? అయితే అక్కడ కీర్తనలు 139, 137 ఉంటది. అందులో 9వ వచనం అది. అందులో ఆ పద్యం ఎలా ఉంటదంటే, అది అది వేరే అనానీయులకు వాళ్ళకు అంటారనమాట. రైట్. ఎందుకని అక్కడ ఆ సందర్భం తీసుకోవాలి. ఇక్కడ ఇది ఏ సందర్భం ఉందో సందర్భం తీసుకోవాలి. మరి ఈ రెఫరెన్స్ ఇచ్చిన అరగుండు సాంబిగాడు మరి ఎప్పటి నుంచో పిలుస్తున్నా నేను వాడిని, డిబేట్కి రారా కూర్చో మాట్లాడదామని. ఎందుకు రాడు? సరే మీలాంటి వాళ్ళన్నా కూర్చోబెట్టండి పోని. ఇప్పుడు మనోడు వాళ్ళు యూట్యూబ్ లో పెట్టినప్పుడు దీనికి సమాధానంగా పెట్టి, అరే ఇది కాదు బాబు ఫుల్ చాట్ అయితే మీకు తెలియదు ఇంకా. బహుశా ఆడు సాంబిగాడు నా మీద ఫ్రాడ్ కేసు పెట్టాడు, తప్పుడు కేసు పెట్టాడు తెలుసా మీకు? దీని గురించి పిలిస్తేనే తప్పుడు కేసు పెట్టాడు. మీరు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి, అరే సాంబిగా నువ్వు ఏ బ్రాండ్ తాగుతావో తాగేయి ఫుల్గా, దా ఫణి రాజేష్ నా పేరు చెప్పు, నిన్ను బండ బూతులు తిట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఏమంటావు? కూర్చోబెట్టు, మాట్లాడడం దీని మీదే. ఏమంటావు? చిన్న
ఉన్నావా? ఉన్నా. ఇచ్చినటువంటి రెఫరెన్స్ ఇచ్చినటువంటి అరగుండు సాంబిగాడు ఇప్పుడు ఇది ఎప్పుడో 2019లో అప్పటి నుంచి కూడా నేను అడుగుతున్నా. 2018లో నా మీద పెట్టాడు కేసాడు. 2017 నుంచి నేను అడుగుతానే ఉన్నా, రారా కూర్చో మాట్లాడదామని. 2017 నుంచి పోనీ అప్పుడంటే చదవలేదు, తీసేయి. 2017 నుంచి అంటే కనీసం ఎట్లేదన్నా సరే ఒక 8 ఏళ్ళని అవుతుందిగా. ఇప్పుడు కూర్చోబెట్టుకొని ఇప్పుడే మాట్లాడదాం పోనీ. ఇప్పుడన్నా చదువు ఉంటాడుగా, ఏంటి కూర్చోబెట్టు, చెప్పు నా పేరు చెప్పు, పంద్రాజేష్ నీతో మాట్లాడతాను అంటున్నాడు. కనెక్షన్ అంటూ ఏం లేదు, ఇంతవరకు మాట్లాడలేదు. నాకు నెంబర్ ఏమన్నా పోనీ, నేను అంతవరకు వాళ్ళతో పరిచయం కాలేదు. కానీ అలా కాదమ్మా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని డైవర్ట్ అవుతున్నారు. నేనేమంటున్నాను, ఆ ఇచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన కూర్చోబెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లు నడుస్తున్నాయి, వినండి యూట్యూబ్లు నడుస్తున్నాయి. ఆడికి ఒక 95K ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు ఒక 22K ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, నావంటే ఒక 5 ఛానల్స్ దాకా పోయాయి, తీసేయండి. ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు పెట్టింది వాడేగా, అని కూర్చోబెట్టండి. ఇప్పుడు ఎప్పటి వరకు మీరు మాట్లాడలేదు, నేను నెంబర్ ఇస్తా, కాల్ చేయండి. అరే బాబు, నీకు అరగుండు అని బిరుదు ఇచ్చినటువంటి ఫణి రాజేష్ ఎవరైతే ఉన్నారో, నువ్వు మాట్లాడినటువంటి మహాభారతం మీద అతను డిబేట్కి కూర్చుంటాను అంటున్నాడు. మరి నీకు దమ్ముందా లేదా? లేదు, ఏమన్నా ఫుల్ బుడ్ ఏమన్నా పట్టించమంటావా? నువ్వు అవన్నీ తీసుకుని వస్తా ఉంటే చక్కగా మీరు కూర్చోండి, ఆన్లైన్లో కూర్చోండి, డిస్కషన్ చేయండి, క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. నువ్వు కన్ఫ్యూజన్లో పెట్టావు సగం, అలా ఆ కన్ఫ్యూజన్లోనే మేము నడిచి వెళ్ళిపోతున్నాం. అలా కొట్టుకుపోయాడో మాకు ఇష్టం లేదు, మాకు క్లారిటీ కావాలి. సో నువ్వు ఎవరితోనైనా సరే డిబేట్ చేయాలి. కాదు కూడదు, నేను కరుణాకరదే చీకుతానంటే నీ ఇష్టం, నువ్వు చీకు. కానీ ఫణి రాజేష్ దగ్గరికి కనుక ఇలాంటి రిఫరెన్స్లు వెళ్తే నీ అరగుండు మీద మిగతా బోట్స్ అంతా కూడా గీకేస్తాడు. దానికి సిద్ధంగా ఉండని చెప్పాం, ఓకేనా? నీకు చేతనైతే కనుక ఇలాంటి రిఫరెన్స్లు పట్టుకొచ్చేటప్పుడు పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే నేను వాడితో చెప్పిస్తా, ఓకేనా? మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా నువ్వు ఏమైనా తీసుకురా. మీరు నా దగ్గర మాట్లాడుతున్నారు కాబట్టి నేను నీకు అడిగినా కాబట్టి ఆన్సర్ ఫుల్ రిఫరెన్స్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా ఆల్రెడీ. దీని వెనక ముందు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురండి. ఇది ఎందుకు చెప్పారు? నేను తీసుకురండి అంటే నన్ను అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పెట్టారు కదా, మీరు స్క్రీన్ షాట్ ఇచ్చి నాకు పంపించారు వెనక ముందు అనేది నేను చెప్పినా నీకు ఆన్సర్. మరి అది వెనక ముందు నేను చెప్పాను కదా మీకు. ఈ శూద్రుడు ఎవరైతే ఇక్కడ శూద్రుల గురించి చెప్పింది ఉందో ఆ శూద్రులు అశౌచంలో ఉన్నవారు, అలాగే శౌచం లేనివారు, వారికి భక్తి తత్పరత లేనివారు. ఇప్పుడు ఉదాహరణకి పొండరీకుడు, స్పష్టంగా చెప్పాను మీకు. పొండరీకుడు ఒక శూద్రుడు అయినటువంటి, ఇదే మహాభారతంలో ఉందా ఇప్పుడు మీరు చెప్తుంది? లేదు, పొండరీకుడు గురించి అయితే వెళ్ళిపోయారు. విఠల సర్వస్వం అని ఉంటది, అందులో చదవండి. వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సందర్భం ఎలా చెప్పబడింది? నేను పొండరీకుడు కథ గురించి చెప్తున్నా, పుండరీకుడు కథ గురించి చెప్తున్నాను అంతేగాని పొండరీకుడు కథ గురించి. పొండరీకుడు ఎవరైతే ఉన్నారో ఒక శూద్రుడు అయినటువంటి పొండరీకుడు వారి తండ్రి యొక్క, ఇప్పుడు ఆయన చాలా శౌచంగా ఉంటాడు, చక్కగా కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకున్నాడు, కృష్ణుడి పూజ చేసుకుంటా ఉంటాడు. ఆయన కృష్ణుడు స్వయంగా వచ్చే టయానికి తండ్రికి పాదసేవ చేస్తున్నటువంటి సమయంలో స్వయంగా వచ్చి పిలిస్తే కాసేపు ఉండవయ్యా అని చెప్పేసి దేవుణ్ణి ఉంచినటువంటి మహాభక్తుడు శూద్రుడు అయినటువంటి పుండరీకుడు. మరి కృష్ణుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చక్క ఆయనే తిన్నాడు, ఆయనే ఉన్నాడు, ఆయనే ఆడుకున్నాడు, ఆయనే చేశాడు. మరి ఇప్పుడు మరి ఈ ఎందుకు వచ్చే వాక్యాలు ఇక్కడ? మరి దాని ముందు వెనక ఏమేని మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ కలియుగంలో, ఈ కలియుగం అయినటువంటి ఈ యుగానికి సంబంధించినటువంటి ఏలిక అయినటువంటి కలి స్వరూపం అయినటువంటి యెహోవా అనేటువంటి ఒక దుర్మార్గుణ్ణి పూజింపజేయడానికి మీలాంటి వాళ్ళందరినీ కూడా వాడి భక్తులుగా తయారు చేయడానికి వాడి సాతాను ఆర్మీ అనేది ఇక్కడ పనిచేస్తుంది. మన అరగుండు సాంబిగాడు ఇంకా చాలా మంది పాస్టర్ల రూపంలో. బహుశా మీకు అది అందకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటివి ఏమైనా మీకు క్లారిటీ కావాలనుకుంటే ఇదే మహాభారతము, ఇదే బుక్ తీసుకోండి, సేమ్ బుక్ తీసుకోండి, చూడండి, ముందు వెనకాల కూడా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను
ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాని ముందు వెనక నేను చదివానన్నా, కానీ ఇక్కడ ఇది ఇప్పుడు నేను ఏరుని ఎందుకు చంపేశాడు యెహోవా అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. ఉందా? సో లేదు మీ దగ్గర, ఎందుకంటే మీరు చదవలేదు. కానీ ఎక్కడైనా సరే మీరు తీసుకోవచ్చు, ముందు వెనక తీసుకోవచ్చు. ఏది నేను ఒకవేళ రిఫరెన్స్ ఇస్తే ముందు వెనకాల తీసుకోవచ్చు. పోనీ నేను రిఫరెన్స్ ఏమైనా ముందు వెనక తీసుకుని చదివి చెప్తారా? చెప్పండి. మనం ఏ క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ కి వెళ్తాం. ఒక నిమిషం, నేనైతే అది ఏరుకు సంబంధించి రిఫరెన్స్ ఇస్తాను, దాని ముందు వెనక చదివేయండి. అయితే నాకు కూడా ఒక క్లారిటీ వచ్చేసిందిగా మీ దగ్గర నుంచి. ఓకేనా? పంపించండి. ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనం. 38వ అధ్యాయము 6వ వచనం. యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దానిని పెండ్లి చేసెను. 38:7. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపాను. ఎందుకు చెడ్డవాడు, ఎందుకు చంపాడు? ఓకే, దీన్ని నేను ఈ అధ్యాయం మొత్తం చదివి చెప్తానన్నా. ఈ అధ్యాయం మొత్తం చదివి అంటే ఈ చాప్టర్ అంతా రైట్. అది ఇప్పుడు నేను ఆన్సర్ అదే మీరు పూర్తిగా చదవలేదు కాబట్టి బైబిల్, ఇంకా ఆ డైలమాలో ఉన్నారు. నేనేం చెప్తానంటే ఎవరి ప్రాంప్టింగ్ లేకుండా, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా తెలుగులో ఉన్నటువంటి బైబిల్ని ఆశాంతము, ఆమూలాగ్రము, ఈ మూల నుంచి ఆ మూల వరకు 1029 పేజీలు ఏది వదలకుండా గనక మీరు చదివితే మీరే క్రైస్తవాన్ని వదిలేస్తారు. ఎవరిని సంప్రదించొద్దు, ఎవరిని చేయొద్దు, ఎందుకంటే ఉన్నది తెలుగులోనే ఉంది. మీకు అర్థం కానిది కూడా ఏం కాదు, మీరు చదవగలుగుతున్నారు కాబట్టి.